పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ సాహిత్య వేదిక 8వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి గురువులు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గారికి, కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక ఆనవాయితీని ఏర్పాటు చేసుకొని దాన్ని కొనసాగించడం అనేది ఒక వ్రతం లాంటిది. నిజానికి పుంఖానుపుంఖంగా వాట్సాప్ గ్రూపులు పుడుతూ ఉంటాయి. మఖలో పుట్టి పొబ్బులో మాయమైపోయేటువంటి గ్రూపులకు కొదవ లేదు. కొనసాగేటువంటివి కూడా అలకలతో, ఈడ్పులతో, ఓదార్పులతో వెళ్ళిపోవడం, మళ్ళీ బుజ్జగించడం, మళ్ళీ కలపడం, ఇట్లాంటి వాటితో జరుగుతూ ఉంటాయి. అన్నీ మనకందరికి తెలిసినటువంటివే. కానీ అవేవీ లేకుండా భావ వైవిధ్యంలో భావ వైరుధ్యం లేకుండా అద్భుతంగా నడుస్తూ ఉన్నటువంటి భావనాప్రియ సాహిత్య వేదికకు ఆత్మీయులు కావడం, అందులో భాగం పంచుకోవడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ఇక ఉపోద్ఘాతానికి స్వస్తి చెప్పి, ఉపోద్ఘాతం అంటే, ఘాతం అంటే పొడవడం అని అర్థం. అంటే పలుగు ఉంటుంది, గడ్డపారంటాం. దాంతో బాగా గట్టిగా వేయాలని అనుకున్నప్పుడు ముందుగా ఏం చేస్తామంటే తేలిగ్గా ఒక పాయింట్ వేస్తాం. అటు తేలిగ్గా పైకి తీసి ఒక పాయింట్ వేస్తాం. దాన్ని ఉపోద్ఘాతం అంటాం. ఎందుకు వేస్తాము అని అంటే గట్టిగా వేసేటప్పుడు ఆ పాయింట్ పక్కకు జరిగిపోకుండా ముందుగా ఏ పాయింట్ అయితే వేసామో కరెక్ట్గా దాంట్లోనే ఇది దిగేటట్టు చేయడం కోసమని పైకి లేపి ఉత్ ఘాత. ఉత్ అంటే పైకి లేపి మళ్ళీ వేస్తాం కాబట్టి దాన్ని ఉద్ఘాతము అంటారు. ఉద్ఘాతానికంటే ముందు జరిగేటువంటిది ఉపోద్ఘాతం. అంటే మార్కింగ్ చేసుకోవడం అన్నమాట. ఇదంతా భావసుందరికి ఉపోద్ఘాతం. అంటే ఉద్ఘాతానికి ముందుగా ఉపోద్ఘాతం ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇవాళ మనం నా భావసుందరి అనేటువంటి చక్రవర్తి గారి పుస్తకాన్ని సమీక్ష చేసుకోవడం లేదు. ఇది మొదటగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేను ఈ పుస్తకాన్ని సమీక్షించడం లేదు. రెండవ పాయింట్ ఏమిటంటే, అంశం ఏమిటంటే చక్రవర్తి గారి కవితా సామ్రాజ్ఞి నా భావసుందరి అనేది అంశం. దాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తాం. దాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తాము అంటే మీరు ఫలానా పద్యం దీంట్లో చదవలేదండి, అది నాకు నచ్చిందండి, మా గురువు గారు రాసినటువంటి పద్యం. కారణం ఏంటంటే దాదాపు ఈ 500 పద్యాల్లో 300 కంఠస్థం వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు? ఎవరినైనా సుందరి ఆకర్షించకుండా ఉండదు. అందున భావసుందరి. మామూలు సుందరి అయితే అనేకమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. భావసుందరి దగ్గరికి ఏ ఆటంకం లేకుండా వెళ్ళవచ్చు, ఎవరైనా వెళ్ళవచ్చు. దీనికి వర్ణ వర్గ వయోభేదాలు ఏమీ అక్కర్లేదు. ఆ కారణం చేత మీరు పట్టుకున్నటువంటి భావసుందరి యొక్క లావణ్యాన్ని నేను పట్టుకోలేకపోవచ్చు. దాన్ని మీరేం మనసులో పెట్టుకోవద్దండి. నేను ఒక సామ్రాజ్ఞిని
నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సాధారణంగా చక్రవర్తి అని ఎవరిని అంటారు? చతుస్సముద్ర వేలావలయత భూమండల పరిపాలకుణ్ణి, తన కింద చాలామంది సామంతరాజులు ఉండేటువంటి వాణ్ణి, తన బాహుబలం చేత ధీబలం చేత శత్రు సంహారం చేసి ఏకచక్రాధిపత్యంగా భూమండలాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వాడిని చక్రవర్తి అంటారు. చక్రం అంటే సముదాయము, సమూహం అని అర్థం. ఆ సమూహాన్నంతా ఒక గొడుగు కిందకి తీసుకొని వచ్చేటువంటి వాడు చక్రవర్తి. ఏం సముదాయం? రాజ్య సముదాయం, రాజ్య సముదాయం కూడా. ఆ రాజ సముదాయాన్ని ఏకఛత్రితం చేసేటువంటి వాడు చక్రవర్తి. పరిపాలకుడు అనేది సామాన్యార్థం. ఇది వస్తుగతమైనటువంటిది. చక్రవర్తి అనేటువంటి పేరు వస్తుగతమైనటువంటిది. అయితే ఇక్కడ మనం చూడబోతున్నటువంటి చక్రవర్తి వస్తుగతమైన చక్రవర్తి కాదు. ఇది కవితా సామ్రాజ్యం, వసుధా సామ్రాజ్యం కాదు, కవితా సామ్రాజ్యం. కవితా సామ్రాజ్యానికి చక్రవర్తి కావడం అనేది భావగతమైనదే తప్ప వస్తుగతమైనది కాదు అనేది ముఖ్యమైనటువంటిది. అయితే సాధారణ చక్రవర్తికి కవితా చక్రవర్తికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, సాధారణ చక్రవర్తి పరిపాలన చేసేటువంటి రాజ్యానికి సరిహద్దులు ఉంటాయి. తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఆ మధ్యలో ఉండేటువంటి దాన్ని పరిపాలన చేసాడు ఈ చక్రవర్తి. కానీ కవితా సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి వాడు త్రైలోక్యాలను పరిపాలించగలిగినటువంటి వాడు, అతనికి సరిహద్దులు లేకుండా పరిపాలించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు కవితా సామ్రాజ్య చక్రవర్తి. ఇక సామ్రాజ్యం ఎక్కడుంది? త్రైలోక్య సామ్రాజ్యం అని చెప్తాం, అది ఎక్కడుంది అంటే ఆ చక్రవర్తి యొక్క మనస్సులో ఉంటుంది. చక్రవర్తి యొక్క మనస్సే సామ్రాజ్యం. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామంటే బయట నుంచి లోపలికి ప్రయాణం చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాట్ అవుట్వర్డ్ జర్నీ, దిస్ ఈజ్ ఇన్వర్డ్ జర్నీ. లోపలికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ లోపలికి చేసేటువంటి ప్రయాణంలో సామ్రాజ్యం అంతా మనస్సే సామ్రాజ్యం. అయితే మరి ఈ చక్రవర్తి అనగానే కొన్ని లాంఛనాలు ఉంటాయి కదా. చక్రవర్తికి బరాబరులు పలికేటువంటి వంది మాగదులు ఉండాలి, నిద్ర మేల్కొల్పేటువంటి వైతాళికలు ఉండాలి, ఆ తర్వాత ఛత్ర చామరాది లాంఛనాలు ఉండాలి. ఇవన్నీ ఉండాలి కదా. మంత్రి సామంత పురోహిత దండనాయకాదులంతా ఉండాలి కదా. వీళ్ళంతా ఉంటారా? అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మనస్సే బరాబరులు చెప్పేటప్పుడు వంది మాగదులు అవుతుంది, నిద్ర మేల్కొల్పేటప్పుడు వైతాళికలు అవుతుంది, పరిపాలన చేసేటప్పుడు సామ్రాజ్యం అవుతుంది, ఆదేశించేటప్పుడు చక్రవర్తి అవుతుంది, యుద్ధం చేసేటప్పుడు సైనికుడు అవుతుంది. కాబట్టి మనస్సే కవితా సామ్రాజ్యానికి సమస్తం అవుతుంది. కాబట్టి ఎవడు ఊహాశాలిత్వం కలిగి ఉంటాడో వాని కవితా సామ్రాజ్యానికి చక్రవర్తి. ఎవడు భుజబల పరాక్రమాలు కలిగి ఉంటాడో వాడు వసుధా సామ్రాజ్యానికి చక్రవర్తి. ఊహాశాలిత్వం కలిగినటువంటి వాడు కవితా సామ్రాజ్యానికి చక్రవర్తి. కవితా సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి వాడు హింస జోలికి పోడు, అవసరం లేదు. కత్తి పట్టాల్సిన పని లేదు, యుద్ధం చేయాల్సిన పని లేదు, కుత్తుకలు ఉత్తరించాల్సినటువంటి అవసరం లేదు. నెత్తురు చుక్క నేల రాలకుండా త్రైలోక్య సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయగలిగినటువంటి మహాచక్రవర్తి కవి చక్రవర్తి, కవితా చక్రవర్తి. ఇది ఎవరికి లేదు? ఇది ఎవరికి లేదు? ఇది లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరికైనా ఉంటుంది. కాకపోతే సామ్రాజ్యం నిర్మాణం చేసుకోవాలనేటువంటి కోరిక ఉంటే సామ్రాజ్యం నిర్మాణం చేస్తాడు. నిర్మాణం చేసినటువంటి సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకుందాం అనుకుంటే పాఠకుడు అవుతాడు, లేదా దాన్ని ప్రచారం చేద్దామని అనుకుంటే కార్యకర్త అవుతాడు. అంతే, ఇంకేం లేదు. తానే సామ్రాజ్యాన్ని నిర్మాణం చేద్దామంటే కవి అవుతాడు, దాన్ని తెలుసుకుందాం అనుకుంటే పాఠకుడు అవుతాడు, లేదు దాన్ని ప్రచారం చేద్దామంటే కార్యకర్త అవుతాడు. ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మూడు తానే కూడా కావచ్చు. ఇక్కడ చక్రవర్తి పేరు సామ్రాజ్యం అంగుళం బైన లేని పెదనైన గాని గుండెలోన నీకు కోటగట్టి తిని స్వర్ణమయమగు తలపు పునాదిగాగా
ఇప్పుడు నేను మీకు చక్రవర్తిని పరిచయం చేస్తున్నాను. ఎవరైనా సామ్రాజ్యం అంగుళం కూడా లేనటువంటి చక్రవర్తి. అంగుళం సామ్రాజ్యం కూడా లేదు అంటే అర్థం ఏమిటి? ఆయన కవితా చక్రవర్తి అని అర్థం. ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు, ఆయన కవితా చక్రవర్తి. అంగుళం సామ్రాజ్యం కూడా లేనటువంటి ఆయన, లేనటువంటి వాడు పేదే కదా. ఈ పేద అనేది వస్తుగతమైనదా భావగతమైనదా? పేదరికం వస్తుగతమైన పేదరికం, భావగతమైనటువంటి పేదరికం అని రెండు ఉంటాయి. కుచేలుంది వస్తుగతమైనటువంటి పేదరికమా భావగతమైనటువంటి పేదరికం అంటే కుచేలుంది వస్తుగతమైన పేదరికం, అతని భార్యది భావగతమైనటువంటి పేదరికం. కుచేలునికి తాను పేదవాడననేటువంటి భావన లేదు, తనకేమిటి కృష్ణుడు ఉండాడనేటువంటి భావం ఉంది. ఆయన పరమ ధనికుడు, శ్రీకృష్ణుని కంటే ధనికుడు. ఎందుకంటే శ్రీకృష్ణుని సామ్రాజ్యం అంతా ఆయన హృదయ సామ్రాజ్యంలో ఉంది కాబట్టి. లేనిది ఎవరికి? ఆయన భార్యకి లేదు. ఎందుకు? ఆయనకు ఆమెకు వస్తుగతమైనటువంటి పేదరికం ఉన్నది. కాబట్టి దారిద్ర్యం అనేది ఎప్పుడు రెండు రకాలుగా ఉంటుంది, భావగతమైనటువంటిది, వస్తుగతమైనటువంటిది అని. వస్తుగతమైనటువంటి దారిద్ర్యం ఎప్పుడు దారిద్ర్యం కాదు, భావగతమైనటువంటి దారిద్ర్యమే దారిద్ర్యం. ఇక్కడ పేద అయినా కానీ అని చెప్పంటే అర్థం ఏమిటి? వస్తుగతంగా తాను పేద అని చెప్పి అంటున్నాడే తప్ప భావగతంగా పేదన కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తను చక్రవర్తి అని ప్రకటించేశాడు కదా, నేను చక్రవర్తిని కానీ సామ్రాజ్యం లేదు అంటే అర్థం ఏమిటి? వస్తుగతమైనటువంటి చక్రవర్తిని నేను కాదు, భావగతమైనటువంటి చక్రవర్తిని, భావనా చక్రవర్తిని, కవితా చక్రవర్తిని అని చెప్తున్నాడు. సరే, చక్రవర్తి ఉన్న తర్వాత పట్టమహిషి ఉండాలి కదండి, ఉండాలి కదా. పట్టమహిషి అంటే అర్థం ఏమిటి? అనేకమైనటువంటి రాణులు ఉండి ఒక్కావిడకు కిరీటం పెడితే, అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు ఒక్కరిని తీసుకొని పక్కన కూర్చోబెట్టుకుంటారు, మిగతా వాళ్ళంతా మిగతా కార్యక్రమాలకు ఉపయోగపడుతూ ఉంటారు. ఆ ఒక్కరిని పట్టమహిషి అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు రాజు అనగానే కోట ఉండాలి. కోట ఎక్కడ కట్టాలి? రాజ్యం ఉంటే కదా కోట కట్టేది. రాజ్యమే లేనప్పుడు ఎక్కడ కట్టాలి? కాబట్టి ఎక్కడ రాజ్యం ఉంది అక్కడ కోట కట్టుకోవాలి. ఎక్కడుంది రాజ్యం? మనసులో ఉంది, గుండెలో ఉంది. కాబట్టి గుండెలో కోట కట్టినాను. కోట ఉంది, రాజ్యం ఉంది. ఇప్పుడు ఆమెను పట్టమహిషిని చేయాలి, కిరీటం పెట్టాలి. మరి బంగారు కిరీటాన్నే పెట్టాలి. చక్రవర్తి భార్య అన్న తర్వాత అదే 1 గ్రామ్ గోల్డ్ తెచ్చి పెడితే ఏం బాగుంటుంది చెప్పండి? బాగుండదు కదా. అందుకని అయితే స్వర్ణమయమగు తలపు పునాది గాగా, ఆ స్వర్ణం కూడా ఏమిటండి? బంగారం కూడా తలపే. అది కూడా వస్తుగతమైనది కాదు, అది కూడా భావగతమైనటువంటిది. ఇది నా భావసుందరి కావ్యంలో శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గారు తనకు అంగుళ సామ్రాజ్యం కూడా లేదని ప్రకటిస్తూ తాను భావకవితా చక్రవర్తినని ప్రకటించారు ఆ పద్యంలో. ఇక అంతటి చక్రవర్తి గారు పట్టమహిషి ఆమెను ఎలా ఎన్నుకున్నారు? అక్షరాల మణులు దక్షతతో దాపి ప్రేమరాణివని కిరీటమొకటి పెట్టినాను నీకు, ప్రేమరాణివని కిరీటమొకటి పెట్టినాను నీకు. రాణులు చాలామంది ఉంటారండి, అందరికీ రాణులు ఉంటారు. కానీ వాళ్ళు ప్రేమ రాణులు అవునో కాదో మనకు తెలియదు. రాణులు ఉంటారు లోకానికంతా. ఈవిడెవరు అంటే పలానా రాజుగారి భార్య రాణి. కానీ ఆవిడ ప్రేమ రాణి అవునా కాదా అనేది ఆవిడకి కూడా తెలియదు పాపం. ఒక్కొక్కసారి ఆయనకు కూడా తెలుస్తుందో లేదో తెలియదు. అది కూడా ఒక అసందిగ్ధత ఉంటుంది. ఒకప్పుడు ప్రేమరాణిగానే ఉండొచ్చు, ఆ తర్వాత ప్రేమరాణి కాకుండా పోవచ్చు. లేదా ఇంకొక రాణి వచ్చి డామినేట్ చేయొచ్చు, ఇంకొక పట్టమహిషి రావచ్చు మధ్యలో. ఇంక రుక్మాంగదుని చరిత్ర చూసామంటే రుక్మాంగదుడికి 100 మంది భార్యలు ఉంటారు. ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటాడు. మధ్యలో ఒకరోజు వేటకెళ్తాడు. వేటకెళ్తే అక్కడ మోహిని అనేటువంటి ఒక అప్సరస తగులుతుంది ఆయనకు. తగిలితే ఏం చెప్తాడంటే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటాడు. ఏం నీకు ఇంతవరకు పెళ్లి కాలేదంటే అయింది అంటాడు. ఎంతమంది పెళ్ళాలంటే 100 మంది అంటాడు. 100 మంది పెళ్ళాలు ఉండేవాడు 101వ దానిగా నన్ను తీసుకొని వస్తే నాకేం విలువ ఉంటుంది, నేను 101వ దాన్ని అవుతాను కదా అని అంటే, లేదు లేదు నువ్వు 1వ దానివి అంటాడు. అంటే మిగతా 100 మంది ఏమైనారు? వాళ్ళు అప్పటి వరకు ప్రేమరాణులు కాదు, ఇప్పుడు ఈవిడ ప్రేమరాణి అవుతుంది.
కాబట్టి అట్లా కాకుండా ప్రేమరాణివని కిరీటం ఒకటి పెట్టినాను, నీకు పట్టమహిషి చేసి వలపు రాజ్య చక్రవర్తి నగుచు. ప్రేమ రాజ్యానికి నేను చక్రవర్తిని కాబట్టి నువ్వు ప్రేమరాణివి. ఆ ప్రేమరాజ్యం ఎక్కడుంది? అది నీలో ఉందని, నాలో ఉందని నేను నువ్వు కలిసి అనుకొని ఈ రాజ్యానికి మనమిద్దరం రాజు రాణి అని అనుకుంటూ ఉన్నాం, అందుకని నీకు కిరీటం పెట్టాను, నేను కిరీటం పెట్టుకున్నాను, ఇది నా చక్రవర్తి రికం అని చెప్పి చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ పట్టమహిషి అనగానే అర్థం ఏమిటి? అనేక మంది ఉండాలని చెప్పి అనుకున్నాం కదా. మరి ఈ భావసుందరి కావ్యంలో అనేకులు ఉన్నట్టేమైనా రుజువు ఉందా అంటే, మీరు చివరికి వచ్చినారంటే ఆవిడే అడుగుతుంది, ఓసారి ప్రత్యక్షం అవుతుంది లాస్ట్కి. ఈయన బాధలు పడలేకుండా, ఈ కవిత్వం వినలేకుండా, ఏదో ఒక సినిమాలో చెప్తాడు, చెప్పచ్చునో చెప్పకూడదో తెలియదు కానీ చెప్పేస్తాను ఏమైతే అది అయిందని. ఏమంటే, ఒరే నువ్వు ఒక అమ్మాయి వెంట పడినావంటే ఆ అమ్మాయి పడకుండా ఉండదు. ఒక అమ్మాయి ఒక రోజులో పడుతుంది, ఒక అమ్మాయి వారంలో పడుతుంది, ఒక అమ్మాయి సంవత్సరంలో పడుతుంది. మొత్తానికి పడకుండా ఉండే అమ్మాయి అమ్మాయే కాదు, పడుతుంది అమ్మాయి అని చెప్పి అంటాడు. అంటే హీరోకి సలహా ఇచ్చేటువంటి వాడు ఒకటి చెప్తాడు. అట్లా చక్రవర్తి గారు 100 రాశారు, పడలేదు. 200 రాశారు, పడలేదు. ఆటవెల్దులతో పడలేదు, తేటగీతులతో పడలేదు, కందాలతో పడలేదు. వృత్తాలకు వచ్చాడు, ఈ వృత్తం పెద్దదవుతుందని పడిపోయింది. ఎందుకు పెద్దది చేసుకోవడం అని పడిపోయింది. పడిపోయినప్పుడు ఎవరి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. పైగా ఒక వ్యక్తితో కలిసి జర్నీ చేయడం అనే సామాన్యమైన విషయం కాదు. ఎందుకు అంటే డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి, ఎవరి ఎమోషన్స్ వాళ్ళవి. ఆ రెండింటిని కోయిన్సైడ్ అయితే తప్ప మనం కలిసి ప్రయాణం చేయలేం. ఆ కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు నా ఎమోషన్స్ నావి, నీ ఎమోషన్స్ నీవేని అనుకుంటే అది ప్రయాణం సాధ్యం కాదు. అందుకని ఎక్కడో ఒక చోట కోయిన్సైడ్ అయ్యేటువంటి ధర్మం ఉండాలి. అది లేకపోతే ఏం చేస్తాం, కనీసం ఒక అగ్రిమెంట్ అయినా ఉండాలి. ఒట్టేసి చెప్పు అని చెప్పానాలి అని అంటే, అట్లా ఆవిడ అడిగింది. ఏమని అడిగిందంటే, ఒట్టు పెట్టి వచింపుము తొల్లిటి స్త్రీల సంగతు అని చెప్పన్నది. అంటే నువ్వు నన్ను పట్టమహిషిని చేస్తానని అంటున్నావు కదా, పట్టమహిషి కావాలంటే ఇంతకుముందు మహిషులు ఉండాలి కదా. మహిషి శబ్దం శ్రేష్టతావాచకమే తప్ప నామవాచకం కాదని మనవి. దీన్ని జాతివాచకంగా తీసుకోకూడదు మీరు. తర్వాత అట్లా దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈ కవితా చక్రవర్తికి ఇదివరకే అనేకమైనటువంటి సుందరీమణులు ఉంటారు. ఎందుకు ఉంటారనే తర్వాత చెప్తాను. ఆ కారణం చేత ఈవిడ్ను పట్టమహిషిని చేస్తున్నారు. సరే, మరి ఇంతమంది ఉండేటప్పుడు నేనెందుకు నీకు, వాళ్ళతోనే ఉండొచ్చు కదా అని ఆవిడ అంటుందా? అనదు. కారణం ఏమిటంటే ఆమెకు కూడా ఒక చక్రవర్తి కావాలి. ప్రతి ఒక్కరూ తనను ఆరాధించే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆరాధించేవాడు దొరికాడంటే వాడే చక్రవర్తి అవుతాడు, వాడిని చక్రవర్తినిగా భావిస్తుంది. ఆ ఆరాధించేటువంటి వాడు అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది వేరే విషయం. రిలేషన్స్ అనే దాని సంగతికి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఆరాధించేవాడు ఒకడు కావాలి. సరే, అట్లా ఈయన అక్షరాల మణులు తాపిన కిరీటం. చక్రవర్తి అయితే డబ్బు ఉంటుంది, భావకవిత చక్రవర్తికి డబ్బులు ఎక్కడ ఉంటాయి? వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు కొనడానికి డబ్బులు కావాలి కదా. అక్షరాలతో బ్రతికేటువంటి వాళ్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని అక్షరాలే మనులు, అక్షరాలే కిరీటాలు. మనం పూజ చేసేటప్పుడు భేద పూజ అని ఒకటి ఉంటుంది. ఏమంటే అదేంది, ఆసనార్థం అక్షతాన్ని సమర్పయామి, పీట కూడా వేయలేడు. ఆసనార్థం అక్షతాన్ని సమర్పయామి, పువ్వులు తేలేదు. పుష్పార్థం అక్షతాన్ని సమర్పయామి, నైవేద్యం కూడా పెట్టలేదు. నైవేద్యార్థం అక్షతాన్ని సమర్పయామి. కాబట్టి నా భావసుందరి, నీకు కిరీటం అక్షరాలతో, నీకు మణులు అక్షరాలతో, నీకు పట్టు చీర అక్షరాలతో, నీకు ఏం కావాలో చెప్పు. నీకు సామ్రాజ్యం అక్షరాలతో, నువ్వు పట్టమహిషి అక్షరాలతో. ఎందుకు? ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నటువంటివి, మర్చిపోనటువంటివి, తరిగిపోనటువంటివి, క్షరం లేనటువంటివి, ఎందరికైనా ఇవ్వగలిగినటువంటివి, ఎన్నిసార్లైనా ఇవ్వగలిగినటువంటివి, కొరత లేనటువంటివి. వ్యయతో వృద్ధి మాయాతి క్షయమాయాతి సంచయత్ అన్నారు. పైగా వ్యయతో వృద్ధి మాయాతి, ఖర్చు పెట్టే కొద్దీ పెరిగేటువంటివి, ఖర్చు పెట్టే కొద్దీ పెరిగేటువంటివి. మరో భావసుందర రాస్తే ఇంకొక 500 పద్యాలు వస్తాయి.
రాకుండా పోయే ప్రసక్తి ఏమీ లేదు. మళ్ళీ తృతీయ సుందరి అని రాసిన అంటే అప్పుడు ఇంకొక 500 పద్యాలు వస్తాయి. ఎందుకంటే ఖర్చు పెట్టే కొద్దీ అది వృద్ధి చెందుతూ ఉంటుంది. అటువంటి ధనం అక్షయమైనటువంటి ధనం, అక్షర ధనం. ఆ కారణం చేత అక్షరాలతో అలంకరించారు. సరే, ఈ రాణి, ఈ చక్రవర్తి వీళ్ళిద్దరి యొక్క సమాగమం యొక్క వృత్తాంతమే భావసుందరి అంతా కూడా. వాళ్ళు ఎలా కలుసుకున్నారు, ఇంతకీ వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని ఇందులో చేస్తాం. సరే, ఈ సమాగమం జరగాలి అని అంటే, ఇద్దరు వ్యక్తులు కలవాలంటే దానికి చాలా కాంబినేషన్స్ అండ్ పర్ముటేషన్స్ అవసరం. అనేక ప్రస్తారాలు, సంయోగాలు అవసరం. ఆ ప్రస్తారాలు, సంయోగాలు సక్రమంగా లేకపోతే రాంగ్ కాంబినేషన్స్ ఉంటాయి, రైట్ కాంబినేషన్స్ ఉండవు. అందువల్ల అనేకమైనటువంటి రాంగ్ కాంబినేషన్స్కి కారణం ఏమిటంటే ఈ రాంగ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్సే. ఈ వీళ్ళిద్దరూ సమాగమం జరగడానికి మొదట ఈ భావసుందరిని ప్రసన్నం చేసుకోవాలి. ఆ ప్రసన్నం చేసుకోవడానికి చక్రవర్తి గారు ఏమేం బాధలు పడ్డారు, ఏమేం బోధలు చేశారు, ఏమేం భావనలు చేశారు, ఏమేం ప్రామిసులు చేశారు, ఏమేమి ప్రతిజ్ఞలు చేశారు అనేటువంటి వాటన్నిటితో కలిసి అదంతా తీయని గాయాలతో నిండినటువంటి శరీరంగా కావ్యమైపోయింది. తీయని గాయాలతో నిండిన కావ్య శరీరంగా ఇది మారిపోయింది. సరే, ఇప్పుడు సమాగమం అంటే ప్రణయం అని అర్థం, అంటే కలవడం అని అర్థం. ఆ ప్రణయం అని దాని పేరు. అంటే ప్రణయం అంటే తన వైపుకు వెళ్ళేటువంటిది, తన వైపుకు తాను వెళ్ళేటువంటిది అని అర్థం, తనను చోదన చేసేటువంటిది. దీనికి నీంగ్ ప్రాపణే అనేటువంటి ధాతువు నుంచి నయ అనేటువంటి శబ్దం వస్తుంది. నయ అంటే చేర్చడం అని అర్థం. నీంగ్ ప్రాపణే అనేటువంటి ధాతువు నుంచి నయ అనేటువంటి శబ్దం. ఆ నయ అనేటువంటి శబ్దానికి చేర్చుట అని అర్థం, చేర్చుట, కూర్చుట అని అర్థం. ఈ ప్రణయ అంటే ఎక్కడికి చేర్చాలనో అక్కడికి చేర్చడం అని అర్థం. ఆ నయ కాస్త అణగా మారుతుంది రషాభ్యాం నోణః సమాన పదే అనే సూత్రం ప్రకారం. కాబట్టి ప్రణయ ప్రణయ అయిపోయింది. ప్రణయం అంటే చేరాల్సిన చోటుకు చేరడం ప్రణయం. చేరాల్సిన చోటుకు చేరాలనేటువంటి తహతహ కలిగి ఉండడం ప్రణయం. చేరాల్సిన చోటు ఏది అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఈ గమ్యం ఏమిటో తెలియనటువంటి అంతర్గతమైనటువంటి కొరత ప్రతి జీవికి ఉంటుంది. ప్రతి జీవికి ఒక కొరత ఉంది. ఏమిటా కొరత అంటే తనకు ఒక గమ్యం ఉంది, ఆ గమ్యం ఏదో తెలియదు. ఆ గమ్యాన్ని వెతకడమే జీవితం. అంతే. జీవితం మొత్తం ఏం చేస్తూ ఉంటాడంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు తనకున్నటువంటి గమ్యాన్ని, తాను మర్చిపోయినటువంటి గమ్యాన్ని వెతుకుతూ ఉంటాడు. అంతే. ఈ మృగ్యత్వంతోనే, అంటే వెతకడంతోనే జీవితం అంతా అయిపోతూ ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలు పెడతాడంటే చిన్నతనం నుంచి, మొదటి శ్వాస నుంచి చివరి శ్వాస వరకు వెతుకుతూ ఉంటాడు. ఇది జీవితం అంటే. దేన్ని వెతుకుతూ ఉంటాడంటే తన గమ్యాన్ని వెతుకుతూ ఉంటాడు. ఈ కొరత అనేది రెండు రకాలుగా ఉంటుంది. బాహ్యమైనటువంటిది, అంతర్గతమైనటువంటిది. బాహ్యమైనటువంటి కొరత అన్నప్పుడు మనకు తెలిసిందే, ఇల్లు లేదు, వాకిల్లు లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, పెళ్లి లేదు, ఇదంతా కొరతలని అనుకుంటూ ఉంటాడు. కానీ ఇవన్నీ ఉన్నటువంటి వాడికి కూడా ఒక కొరత ఉంటుంది. ఏమిటి అంటే తాను ఎక్కడి నుంచి విడిపోయాడో అక్కడికి కలుసుకోవాలనేటువంటి కొరత ఒకటి ఉంటుంది. దానికోసమే అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. మీరు ₹1,00,00,000 సంపాదించినటువంటి వాడు అక్కడికి ఆపుతాడా అని అనుకుంటున్నారా? లేదు కదా. 4 బిల్డింగులు ఉండేటువంటి వాడు ఐదో బిల్డింగ్ కట్టకుండా ఆపుతాడు అనుకుంటాడా? లేదు కదా. కారణం ఏమిటంటే అది కాదు అతనికి కావాల్సింది, అదేమో అతనికి కావాల్సిందని వెతుకుతున్నాడు. కాబట్టి అది కొరత తీరడం లేదు. ఏది కావాలనో, ఎక్కడ కొరత ఉందో ఆ కొరతను తెలుసుకొని వెతికాడంటే అది తీరిపోతుంది. ఆ కొరతను వెతికేటువంటి ప్రయాణానికే ప్రణయం అని పేరు. ఎలా తెలుస్తుంది ఇది అంటే, నీకు కొరత ఎందుకు ఏర్పడింది అంటే నువ్వు ఎక్కడి నుంచో విడిపోయావు. ఒక అద్భుతమైనటువంటి సమిష్టి చైతన్యంలో నుంచి ఒక చిన్న శకలంగా నువ్వు విడిపోయావు. ఇప్పుడు ఆ సమిష్టి చైతన్యాన్ని వెతుక్కుంటూ ఈ శకలం బయలుదేరింది. అందులో కలిసిపోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ కలిసిపోవడానికి
ఈ సమిష్టి చైతన్యానికి మధ్యలో ఉండేటువంటి మార్గమే జీవితం. ఆ మార్గంలో నుంచే భావనలన్నీ పుడతాయి. ఇలా చేస్తే ఆనందంగా ఉంటామేమో, అలా చేస్తే ఆనందంగా ఉంటామేమో, ఇది నా మూలమేమో అని ప్రతి ఒక్కడూ తన అస్తిత్వం కోసం, తన మూలం కోసం వెతుకుతూ ఉంటాడు. మూలాలను వెతకడమే జీవితం. నువ్వు ఎక్కడ ఎతకతావు అనేది నీ ఇష్టం. అది నీ ప్రచోదన, నీ సంస్కారం, నీకున్నటువంటి అవగాహన, దాని మీద ఆధారపడి ఉంటుంది. మొత్తానికి నీ మూలాలను వెతకకుండా జీవితం లేదు. ఆ మూలాలను వెతుక్కుంటూ వెళ్ళడమే జీవితం. వెతుకుతూ ఉంటాడు, దానికోసమే ప్రయాణిస్తుంటాడు, దానికోసమే క్షణక్షణాన్ని దారపోస్తాడు, దానికోసమే నవ్వుతాడు, దానికోసమే ఏడుస్తాడు, దానికోసమే కన్నీళ్లు గారుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నువ్వు ఏకాంతంలో ఎప్పుడైనా కూర్చొని ఏడుస్తున్నావు అని అంటే నీ గమ్యం అర్థం కాకుండా ఏడుస్తున్నావని అర్థం. నీ గమ్యం ఏమిటో తెలియకుండా ఏడుస్తున్నావని అర్థం. నువ్వు ఏ చైతన్యం నుంచి విడిపోయావో అక్కడికి మళ్ళీ చేరడం కోసమని ప్రయత్నం చేస్తున్నావని అర్థం. చాలాసార్లు ఈ ప్రయత్నాల్లో మౌనమే రాజ్యం వెళ్తూ ఉంటుంది. ఆ మౌనమే చాలా వాటికి సమాధానంగా ఉంటుంది. ఏమీ అర్థం కానప్పుడు మౌనంగా ఉండిపోతూ ఉంటాడు. అయితే మౌనంగా ఉండేది ఒక మార్గం, మాట్లాడేది ఒక మార్గం, వస్తువులు వెంట తిరిగేది ఒక మార్గం, వస్తువులను వద్దనుకుండేది ఒక మార్గం, అమ్మేది ఒక మార్గం, కొనేది ఒక మార్గం, వ్యాపారం ఒక మార్గం, ఇట్లా అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి. ఈ మార్గాల్లో వైవిధ్యం ఉంది, కానీ లక్ష్యంలో వైరుధ్యం లేదు. లక్ష్యం ఒకటే, అది ఎక్కడో విడిపోయాం అక్కడికి చేరిపోవాలి, ఎక్కడో విడిపోయాం అక్కడికి చేరిపోవాలి. ఇదే ఈ మార్గాలు ఎప్పుడైతే వైవిధ్యంగా ఉన్నాయో ఆ ప్రతి మార్గము ఒక సిద్ధాంతమై, ప్రతి మార్గం ఒక సిద్ధాంతం అవుతుంది. నా మార్గం నాదొక సిద్ధాంతం, నీ మార్గం నీదొక సిద్ధాంతం, అతని మార్గం అతనిదొక సిద్ధాంతం. మనం ఎక్కడి నుంచి విడిపోయాము అని అంటే ప్రకృతి నుంచి విడిపోయాము. పంచభూతాలతో ఈ శరీరం నిర్మాణం అయింది కాబట్టి పంచభూతాల నుంచి మనం విడిపోయినాము అని ఒక ఆయన చెప్తాడు. ఇది ఒక సిద్ధాంతం, ప్రకృతి సిద్ధాంతం. ఇంకొక ఆయన కాదు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి నుంచి నువ్వు విడిపోయావు అని అంటాడు. ఆయన దేవుడు, నువ్వు జీవుడు, అట్లా విడిపోయావు అని చెప్పంటాడు. ఇట్లా రకరకాలుగా విడిపోయావు అని చెప్పండి. భౌతికమైనటువంటి భావన ఏమిటంటే నువ్వు తల్లి నుంచి విడిపోయావు. సింపుల్గా నీకు స్పష్టంగా కనిపించేది, నీకు తల్లి నుంచి విడిపోయినావు కాబట్టి ఆ మాతృత్వాన్ని వెతుక్కోవడమే జీవితం అని చెప్పంటాడు. దేనికోసం వెతుకుతూ ఉంటాడు అంటే, ఆ తల్లి తనకు గర్భంలో ఉన్నప్పుడు ఎంత రక్షణ కల్పించిందో, ఎంత ఆనందంగా, ఎంత రక్షితమైనటువంటి స్థితిలో ఉండగలిగినాడో, అటువంటి రక్షణ కోసం వెతకడమే జీవితం అని అనుకుంటాడు. దానికోసమే వెతుకుతూ ఉంటాడు. అది తల్లి ఒడిలోనూ వెతుకుతాడు, భార్య ఒడిలోనూ వెతుకుతాడు, పిల్లవాడి పుత్రగాత్ర పరిష్వంగంలోనూ వెతుకుతాడు, భజన మందిరంలోనూ వెతుకుతాడు, నాస్తిక సభలో కూడా అదే వెతుకుతాడు. ఇక్కడికి అన్ని ప్రదేశాలకు వెళ్ళడానికి కారణం ఏమిటంటే, తాను ఎక్కడి నుంచి విడిపోయాడో ఆ విడిపోయినటువంటి ఆ చైతన్యం మళ్ళీ దొరుకుతుందేమో అని ఎక్కడ 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 ఉందా తారక అని వెతుకుతూ ఉంటాడు. దీనికే ప్రణయం అని పేరు. కాబట్టి మార్గాలు వేరవుతూ ఉంటాయి. మార్గాలు వేరైనప్పుడు నిర్వచనాలు మారుతూ ఉంటాయి. నిర్వచనాలు మారినప్పుడు వాదాలు పెరుగుతూ ఉంటాయి. వాదాలు పెరిగినప్పుడు సిద్ధాంతాలు వస్తాయి. సిద్ధాంతాలు వచ్చినప్పుడు మతాలు వస్తాయి. మతాలు వచ్చినప్పుడు వైరుధ్యాలు ఉంటాయి. ఇన్నిటికీ కారణమైనటువంటి మూల సూత్రం మాత్రం వ్యక్తి యొక్క అస్తిత్వ అన్వేషణ. దాన్ని నువ్వు భౌతికంగా అన్వేషిస్తావా, మానసికంగా అన్వేషిస్తావా, అది నీ సంస్కారం. కానీ నీ అన్వేషణే అన్నిటికీ మూల కారణమై ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ ప్రణయాభివ్యక్తికి స్పష్టత రావాలి. ఈ ప్రణయం తల్లికి బిడ్డకు మధ్య ఉన్నప్పుడు అది వాత్సల్యం. బిడ్డ ఏమనుకుంటున్నాడు, నేను తల్లి నుంచి విడిపోయినాను అనుకుంటున్నాడు, కాబట్టి నేను తల్లిని చేరుకుంటున్నాను అనుకుంటాడు. తల్లి ఏమనుకుంటుంది, బిడ్డ నా నుంచి విడిపోయాడు. అప్పుడు ఆ ఇద్దరి మధ్య ఉండేటువంటి భావన వాత్సల్యం. అటు తర్వాత ఇద్దరు స్నేహితులు కలుస్తారు. ఒక తరగతిలో 40 మంది ఉంటారు. ఆ 40 మందితో స్నేహం ఏర్పడదు, ఎవరితోనో ఒకరితో ఏర్పడుతుంది. ఎంత స్నేహం ఏర్పడుతుందంటే కాకింగిల్ చేసుకొని తినేంత స్నేహం ఏర్పడుతుంది. ఆ
ఆ కాకింగిల్ చేసుకొని తినేంత స్నేహం ఏర్పడినప్పుడు అది ప్రణయం అని అనుకుంటాం. అంటే మా ఇద్దరు 2 శరీరాలు కానీ మనసులు ఒకటే అని అంటాం. ఏం కాదు, కొంతకాలం అది అట్లే అనిపిస్తుంది, అప్పటికి అది నిజం అనిపిస్తుంది. కాబట్టి ఆ స్నేహం కూడా ప్రణయ రూపమే. తర్వాత ఒకవేళ ఈ స్నేహం భిన్న లింగాల మధ్య అయితే, స్త్రీ పురుషుల మధ్యనైతే దానికి ప్రేమను ఇంకో పేరు పెట్టచ్చు. లేదా ఒకడు ఏడుస్తున్నటువంటి వాడు ఒకడు ఓదారుస్తున్నాడు అని వాడు అనుకో, ఆ ఓదార్పు ప్రణయం, ఆ ప్రేమ ప్రణయం, రాగం ప్రణయం, విరాగం ప్రణయం. చక్రవర్తి గారు రాసినటువంటి రాగపక్షం ఒక ప్రణయం, విరాగపక్షం కూడా ఒక ప్రణయం. కాబట్టి ప్రణయం అంటే నిన్ను తీసుకెళ్ళేటువంటిది, నిన్ను చేర్చేటువంటిది, నీ స్థితిలోకి నిన్ను, నీ నిజమైనటువంటి స్థానంలోకి నిన్ను చేర్చేటువంటిదే ప్రణయం. అలా తీసుకొని వస్తుంది. అయితే ఈ ప్రణయాభివ్యక్తి స్త్రీ పురుషుల మధ్య జరిగేటువంటి సంభోగం కూడా ప్రణయంలో అంతర్భాగమే. అయితే అది ప్రణయం అవుతుందా కాదా అనేది వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. దాన్ని మనం నిర్వచించలేం కూడా. అన్ని సంభోగాలు ప్రణయం కావు. ఇక ఈ ప్రణయాభివ్యక్తి లక్ష్యమైనప్పుడు దానికి కావలసినటువంటి మార్గానికి ఒక స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత ఉన్నప్పుడు లక్ష్యం సులభంగా చేరుకుంటాం. భద్రాచలానికి తిరుపతి నుంచి రావాలని అనుకుంటే దారేదో నాకు తెలిసి ఉండాలి. ఆ దారేదో నాకు తెలిసినప్పుడు దానికి కావాల్సినటువంటి ప్రణాళిక నేను చేసుకున్నానంటే సులభంగా రాగలుగుతాను. దారే నాకు తెలియకపోతే నేను సర్దికూడు మూట భుజాన వేసుకొని నేను గాంధీజీ దండి సత్యాగ్రహం లాగా బయలుదేరానంటే వచ్చే సంవత్సరం భావనా ప్రియ సభలు ఇక్కడ జరగడం లేదని చెప్తారు. అప్పుడు మళ్ళీ నేనేం చేయాలా? అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి లక్ష్యం చేరాలనుకున్నటువంటి వాడికి మార్గం పట్ల అవగాహన ఉండాలి. మరి మార్గం ఎవరు? మార్గం ఎలా? ఆ లక్ష్యం పట్ల ఎరుక ఉండాలి. ఏ ఊరు చేరాలో తెలియాలి, ఎలా చేరాలో తెలియాలి. ముందు ఏ ఊరో తెలియాలి. ఆ లక్ష్యం పట్ల ఎరుక ఉండాలి. ఇప్పుడు భావసుందరి పట్ల ఎరుక ఏమిటి అంటే, పయనమందు నీవే, శయనమందున నీవే, గగనమందు నీవే, గమ్యమీవే గమ్యమీవే, భవనమందు నీవే, భువనమంతయు నీవే, నరము నరము నీవే, నాడి నీవే. సో లక్ష్యం ఏమిటి? గమ్యం ఈవే, నువ్వే లక్ష్యం. ఎవరి లక్ష్యం? భావసుందరి లక్ష్యం. భావసుందరి లక్ష్యం. పయనమందు నీవే. పయనం అంటే గతిశక్తి, శయనం అంటే స్థితిశక్తి. ప్రపంచం శక్తి స్వరూపం, అది సైన్స్ కూడా చెప్తుంది. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, ఇట్ మే కన్వర్ట్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అండర్ సర్టన్ కండిషన్స్ అనేసి అది చెప్తుంది. అంటే ఒక స్థితిశక్తి ఉంటుంది, గతిశక్తి ఉంటుంది. రెండే శక్తులు ఉంటాయి, పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. కదలకుండా ఉండేది స్థితిశక్తి, కదిలేది గతిశక్తి. ఈ రెండు శక్తులు. ఇప్పుడు ఎప్పుడైతే పయనమందు నీవే అన్నాడో గతిశక్తి నీవు, శయనమందు నీవే అన్నాడో స్థితిశక్తి నీవు. ఇంకేముంది? మొత్తం శక్తి అంతా ఆవిడే అయినప్పుడు, ఈయన కూడా శక్తి అయినప్పుడు ఆయన ఈవిడ వేరేట్ అవుతారు. అంటే ఏది లక్ష్యమో అదే తానై ఉన్నాడు. లక్ష్యం ఏదో అదే తాను. తర్వాత మిగిలినవన్నీ ఈ స్థితిగతి శక్తుల యొక్క పర్యవసానాలే కదా. ఎట్లా 4 గోడల భవనమైనా, గోడలు లేని భువనమైనా, సమస్తమైనటువంటి భవనాలకు అవకాశ ప్రదాతృ గగనమైన అన్నీ శక్తి యొక్క పర్యవసానాలే ఏవైనా. ఇక నరనరము నీవే, భవనము నువ్వే, భువనము నువ్వే. అంటే గది లోపల ఉన్నప్పుడు గది నువ్వే. ఇక ఏముంది? గదిని మనం అపేక్షించి నిర్వచనం చెప్పినప్పుడు, ప్రపంచాన్ని నిర్వచించాలి, గదిని అపేక్షించి చెప్పు అన్నప్పుడు గది లోపల గది బయట, అంతే కదా. కాబట్టి భవనము నువ్వే, భువనము నువ్వే. గది లోపల ఏదుందో గది బయట అదే ఉంది. కాబట్టి గమ్యం ఏమిటి? ఏది లోపల ఉన్నదో ఏది బయట ఉన్నదో
ఏది బయట ఏది లోపల ఉంది, ఈ రెండిటికి భిన్నంగా నేను ఒకడు ఉన్నాను కదా. గది లోపల ఒక శక్తి ఉంది, గది బయట ఒక శక్తి ఉంది, దీనికి భిన్నంగా నేనున్నాను కదా అంటే ఆ సందేహం రాకుండా నరము నరము నీవే, నాడి నీవే. అంటే ఏ అస్తిత్వం చేతైతే నీకు అస్తిత్వం ఉందని నేను గుర్తిస్తున్నానో, ఆ అస్తిత్వానికి కారణమైనటువంటి ప్రాణశక్తి సంభూతమైనటువంటి ఈ శరీరము, అందులో ఉన్నటువంటి నరాలు, దానికి ఉన్నటువంటి ప్రచోదన, ప్రరోచన, ప్రవాహము, వాటిలో ఉన్నటువంటి చేతన శక్తి అంతా నువ్వే. ఇలా మొట్టమొదట భావసుందరిని నిర్వచించారు. ఇప్పుడు మీరు భావసుందరిని ఎలా చూస్తారు? కాళ్ళు, చేతులు, ముఖం ఉన్నటువంటి, ఇప్పుడే అదేమిటి మేకప్ రూమ్లో నుంచి బయట వచ్చినటువంటి ఒక పడుచు అమ్మాయిలాగా చూస్తారా? అవకాశం లేదు, అవకాశం లేదు. అట్లని చెప్పడం లేదు. డెఫినేషన్ ఏమిటి అంటే ఈ గమ్యం పతికుని కంటే వేరైనది కాదు అని చెప్పేశారు. పతికుడు ఏదో, గమ్యం అదే. ఇప్పుడు గమనం, గమ్యం తెలిసింది, గమనం కావాలి. పతికుడు ఉన్నాడు, గమ్యం తెలిసింది, గమనం కావాలి. ఈ గమనం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఆ గమనానికి మొట్టమొదట అంధకారం ఆటంకం అవుతుంది. అంధకారం అంటే మనం ఏం చెప్పుకుంటాం? తెలివి లేమి, అజ్ఞానం. అంధకారం ఆటంకం అవుతుంది. అంటే అజ్ఞానం అంటే అర్థం ఏమిటంటే జ్ఞానం యొక్క ఆవరణ అని అర్థం. జ్ఞానం యొక్క ఆవరణ అజ్ఞానం, కానీ అజ్ఞానం అంటే తెలియనితనం కాదు, ఆల్రెడీ ఉన్నదే. అజ్ఞానం కూడా జ్ఞానమే. తెలియదని తెలియడం కూడా జ్ఞానమే. నీకు తెలుసా ఈ మైక్ ఎలా తయారు చేస్తారో అంటే, ఈ మైక్ ఎలా తయారు చేస్తారో నాకు తెలియదు అనడం గొప్ప జ్ఞానం. ఎందుకు అనంటే ఇది నాకు తెలియదు అని నీకు తెలియకపోతే దీన్ని ఇంకేదోగా అనుకుంటావు. అంటే విక్షేపం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఏది అది కాదో దాన్ని అది అనుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి స్పష్టత నీకు అజ్ఞానంలో ముందు స్పష్టత ఉండాలి. నాకు ఇది తెలియదు అనే దాని మీద నీకు స్పష్టత ఉన్నప్పుడు దేన్ని తెలుసుకోవాలనేటువంటి స్పష్టత వస్తుంది. కాబట్టి తెలియనటువంటి దాన్ని మనం అంధకారం అంటాం. అంధకారమందు అలము కొన్నది నీవు. ఆ అంధకారంలో ఇది అంధకారం అని చెప్పేటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం భావసుందరి. వెలుగులో నా కాంతి వీవు. అక్కడి నుంచి ఎక్కడికి పోతాం? తమసోమ జ్యోతిర్గమయ. అక్కడే ఆగిపోం. ఎందుకని? స్థితిశక్తి కాదు, గతిశక్తి ఉన్నది. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు గతిశక్తి ఉంటుంది, ప్రాణం లేనప్పుడు స్థితిశక్తి ఉంటుంది, అది వేరే విషయం. ఆ గతిశక్తి ఉన్నంత వరకు ప్రయాణం నడుస్తూ ఉంటుంది. ఆ నడిచేటువంటి ప్రయాణంలో ఎక్కడి నుంచి ఎక్కడికి? అంధకారం నుంచి వెలుగులోకి వెళ్తూ ఉంటాం. కాబట్టి వెలుగులో ఉన్నటువంటి కాంతివి కూడా నీవే. ఆ వెలుగు అలా ఉండడానికి ఏది కారణమో ఆ కారణం నువ్వై ఉన్నావు. అది భావసుందరి అంటే. అంతేగాని కరచరణాద్యవయవాలతో ఉన్నటువంటి ఒకానొక అమ్మాయి కాదు. అది మనం అర్థం చేసుకున్నామంటే అప్పుడు దీంట్లో చాలామంది ఏమిటండి మీరు ఈ విధంగా ఊహాసుందరిని పెట్టుకొని ప్రణయ కవిత్వం రాస్తాండారని చెప్పి అనుమానిస్తున్నారు, నా మీద అభాండాలు వేస్తున్నారని కూడా ఒక పద్యం రాశారు చక్రవర్తి గారు. అది చదివినప్పుడు అవునా అయితే చూద్దామని చెప్పి కొంచెం ముందుకు వస్తే అప్పుడు అర్థమైంది అసలు ఆ సుందరి ఈ సుందరి కాదు. వాళ్ళకు అర్థమైన సుందరి వేరు, ఈయన ఊహించినటువంటి సుందరి వేరు. కాబట్టి ఈయన ఊహించినటువంటి సుందరి ఎవరు అంటే ఆమె శ్వాసలోని జీవవాయు కణం మీవు. ఎవరు? శ్వాసలోని జీవవాయు కణం మీవు. శ్వాసలో అంటే ఎవరి శ్వాసలో? ఎవరి శ్వాసలో? పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి సమస్త జీవుల శ్వాసలో. నా శ్వాసలో అని చెప్పలేదు కదా. కాబట్టి శ్వాసలో ఉండేటువంటి జీవకణం నీవు అన్నప్పుడు ప్రతి ఒక్కరి శ్వాసలో ఉన్నటువంటి జీవకణం నువ్వే. చివరికి ఏం చెప్పారంటే నేను కాదు, నేను కాదు, నేను నీవు. ఇప్పుడు గమ్యము, పతికుడు, మార్గము మూడు ఒక్కటైనాయి. గమ్యం వేరు, పతికుడు వేరు, మార్గం వేరు కాదు. గమ్యము, పతికుడు,
మార్గము మూడు ఒక్కటే అయినాయి. ఆ ఒక్కటే కావడం మూలాన్ని తాకడం. మూలాన్ని తాకడం అంటే అర్థం ఏమిటంటే నీ అస్తిత్వాన్ని నువ్వు తెలుసుకోవడం అంటే అర్థం ఏమిటంటే నీ గమ్యము, నీవు, నీ మార్గము మూడు ఎప్పుడైతే ఒకటవుతాయో, ఆ మూడింటిని, ఆ త్రిపుటి ఎక్కడైతే ఒకటవుతుందో అది లక్ష్యం అవుతుంది, అది నీవు అవుతావు, అది నీ అస్తిత్వం అవుతుంది, నీ మూలాన్ని నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి జీవుని అస్తిత్వం, గమ్యం ఇవి వేర్వేరుగా ఉన్నప్పుడు నీకు అనేకమైనటువంటి సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, ఎమోషన్స్, ఎగ్జిస్టెన్సెస్ ఇవన్నీ వస్తాయి, అన్ని ఈజాలు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు అస్తిత్వం లేక వచ్చేసావో, నేను నీకంటే భిన్నం కాదు అనేటువంటి మాట ఎప్పుడైతే అన్నావో, ఇప్పుడు లౌకికమైనటువంటి, భౌతికమైనటువంటి అనేకమైన వ్యత్యాసాలు, వ్యవస్థలు అన్నీ శూన్యమైపోతాయి. అన్నీ శూన్యమైపోయి మూలం మాత్రం మిగులుతుంది. కాబట్టి నీవు నేను వేరు వేరు అని వెతికినప్పుడు అది ద్వైతం అవుతుంది. నువ్వు నేను ఉంటే అది ద్వైతం, నువ్వు నేను ఒకటే అయినప్పుడు అది అద్వైతం అవుతుంది. కాబట్టి విశిష్టాద్వైత సంప్రదాయాన్ని పాటించేటువంటి చక్రవర్తి గారు విశిష్టను పక్కన పెట్టి అద్వైతాన్ని తీసుకున్నారు. భావసుందరిలో అద్వైతమే ఉన్నది, అది ఉండాలి. కాబట్టి విశిష్ట అనేది ఏమిటి అంటే ఆ భావసుందరిని వర్ణించినారే ఆ పద్యాలన్నీ విశిష్టమైనటువంటివి, అవి చాలా విశిష్టమైనటువంటి పద్యాలు. కాబట్టి లౌకికంగా చూసినప్పుడు విశిష్టమైనటువంటి పద్యాలతో అద్వైతాన్ని చెప్పారు కాబట్టి అది విశిష్టాద్వైతం అయిపోయింది, అంతే, అంతకంటే ఇంకేం లేదు. సరే, ఇప్పుడు మరి ఆ విశిష్ట లక్షణాలు ఏమిటి ఆ సుందరికి? విశిష్ట లక్షణాలు అంటే ఎప్పుడు దేన్ని మనం నిర్వచించలేం. ఏ నిర్వచనమైనా పాక్షికమైనటువంటిదే. సృష్టిలో దేన్ని మనం నిర్వచించడానికి సాధ్యం కాదు, పాక్షికమైనటువంటిదే. కాకపోతే మనం 60% టచ్ చేయగలిగినామంటే సక్సెస్ అవుతాం. 90% చెప్తే మనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. 10% తేడా ఉంటుంది. మీరు దాన్ని ఏమంటారు, నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి వాటిలో చూసినారంటే వాటర్ మెలాన్ థియరీ అనే చోటు ఉంటుంది. రూథర్ఫర్డ్ చెప్పినటువంటి వాటర్ మెలాన్ థియరీని, దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి నీల్స్ బోర్ వచ్చి అది కాదని చెప్పి అన్నాడు. మళ్ళీ ఆయనకు కూడా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అప్పుడు ఈయనకు నోబెల్ ప్రైజ్ని వాపస్ తీసుకున్నారా? లేదు. అప్పటికది శ్రేష్టమైన ఆలోచన. ఆ తర్వాత వచ్చింది ఇది శ్రేష్టమైన ఆలోచన, దాని తర్వాత వచ్చేది శ్రేష్టమైన ఆలోచన. కాబట్టి ఈ ఆలోచనల యొక్క పరంపరలో ఇది శ్రేష్టమని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఏ నిర్వచనమైనా మళ్ళీ సమీక్షించడానికి యోగ్యమైనటువంటిదే, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. నువ్వు మూలాన్ని తాకేంత వరకు ఏ నిర్వచనం చేసినా అది సమీక్షకు యోగ్యమైనటువంటి నిర్వచనమే తప్ప అది సార్థకమైనటువంటిది, అది ఫైనల్ అని చెప్పడానికి వీల్లేదు. అందుకని ఇప్పుడు విశిష్ట లక్షణాలను ఏదో చెప్తున్నా. ఇంకా ఒకటి ఏమిటంటే ఎప్పుడైతే ఈ స్థితికి వస్తాడో తన మూలాన్ని తాను తాకినటువంటి వాడు ఆ మూలం యొక్క స్వరూపాన్ని ఎప్పుడూ అభివ్యక్తం చేయలేడు. అభివ్యక్తం చేయలేనటువంటిదే ఆనందం. ఇందాక కాజాలు తెచ్చిచ్చారు మన డాక్టర్ గారు. సరే, ఎట్లాగైనా మధ్యాహ్నం భోజనం తర్వాత అయినా అడుగుతారు ఎలా ఉన్నాయండి కాజాలని. అప్పుడు నేనేం చెప్తాను? తీగా ఉన్నాయండి అని చెప్తాను. అంతకంటే ఇంకేం చెప్తాం? తీగా ఉన్నాయండి. తీపి ఎలా ఉంటుందండి అంటారు. ఇప్పుడేం చేయాలా నేను? వారికి ఒక కాజా ఇవ్వాలి. వారికి ఒక కాజా ఇచ్చి దీన్ని తినండి, దీని ద్వారా మీకు ఏ అనుభూతి కలిగిందో అదే తీపి అని నేను చెప్పాలి. ఇన్ కేస్ కాస్త జ్వరం ఉందనుకుందాం, అప్పుడు కొంచెం చేదుగా అనిపించింది అనుకుందాం. అప్పుడు వారేమనుకుంటారు? దీన్ని తీపంటారా? ఇంత భయంకరంగా ఉంటే దీన్ని తీపంటారా? దీన్ని ఆనందం అంటారా అని వారు అనొచ్చు. అంటే ఏమర్థం? ఒకే అనుభవం వ్యక్తులు మారే కొద్దీ కూడా దాని పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి నేను చేసినటువంటి నిర్వచనం నీ దగ్గరకు వచ్చేటప్పటికి నీ అనుభవం వేరైపోతుంది, మారిపోతుంది. దానికి కారణం నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, నీ ఆలోచనలు, నీ జీవన విధానం, నువ్వు బ్రాటప్ అయినటువంటి ఎన్వైర్మెంటు, ఈ ఎవ్రీథింగ్ మేక్స్ ఇన్ఫ్లుయెన్స్. కాబట్టి అవన్నీ మారినప్పుడు ఏమవుతుందంటే నీ నిర్వచనాలు మారిపోతాయి. అందుకని ఏం చెప్తారంటే దాన్ని ఎవరో చెప్పలేరు కనుక, ఆ మూల స్థితిని ఎవరో చెప్పలేరు కనుక నీ కళ్ళ ముందు ఉండే దాంతో చెప్తాను, ఊహించుకో అని చెప్తారు.
కాజా అదేంది కాజా కాదంటే లడ్డు ఇస్తాం, లడ్డు కాదంటే బెల్లమే ఇస్తాం, అది కాదంటే కాసింత చక్కెర పోస్తాం, ఇది తీపి అని చెప్తాం. అది కాదంటే ఇది కాదంటే అది, ఏదో ఒకటి చెప్తాం. అందుకని దాన్ని చెప్పడం కోసం ఏం చెప్తున్నారంటే, తాను చందమామ నేనొక కలువను, తాను చందమామ నేనొక కలువను, తాను మెరుపు తీగ నేను ఉరుమును, నేను శబ్దమైన తాను కావ్యం మగు, పాట నేను తాను పల్లవించు, తాను చందమామ. ఏ భావసుందరి కోసం అయితే నేను ఇంత ప్రయాణం చేశానో, ఇంత ప్రయాసపడి ప్రయాణం చేస్తున్నానో, ఆవిడ చందమామ. మరి నువ్వు, నేను కలువను. కలువ చందమామను చేరాలని తపన పడుతూ ఉంటుంది, చందమామ కలువను చేరాలని తపన పడుతూ ఉంటుంది. ఎందుకంటే అవి రెండు ఎప్పుడో విడిపోయాయి. ఎవరిని చూస్తే కలవాలని కలుసుకోవాలని నీ మనసు ఆరాటపడుతుందో వాళ్లతో నువ్వు విడిపోయావని అర్థం. అక్కడ ప్రణయం ఉంది అని అర్థం. ఎత్ర ద్రవత్యంతరంగం సస్నేహ ఇతి కద్యతే అని చెప్పన్నారు. చూడగానే మనసు అలా కరగాలి. వాళ్లతో నీకు ప్రణయం ఉందని అర్థం. వాళ్ళతో నీకు ప్రణయం ఉంది అంటే ఈ లెక్కన, ఈ సూత్రం ప్రకారంగా చూసుకున్నామంటే, స్నేహితులందరూ స్నేహితులు కాదు, భార్యలందరూ భార్యలు కాదు, భర్తలందరూ భర్తలు కాదు, బిడ్డలందరూ బిడ్డలు కాదు, సంబంధాలు కాదు, బాంధవ్యాలు కాదు. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు అలా తారసపడుతూ ఉంటారు. వాళ్ళని చూడగానే ఆ అంతరంగం అలా ద్రవిస్తుంది, అది ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణకే ప్రణయం అని పేరు. ఆ ప్రణయాన్ని కలిగించేటువంటి సుందరికే భావసుందరి అని పేరు. తాను చందమామ, నేనొక కలువను, తాను మెరుపు తీగ అంటే అర్థం ఏమిటి? వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు వస్తుగతమైనటువంటిది కనిపిస్తూ ఉంటుంది, భావగతమైనటువంటిది భావం తటిల్లత సదృశ్యం. అంటే ఒక భావం వస్తుంది, ఆలోచన వస్తుంది, వెంటనే అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొక భావం వస్తుంది. మనం మాట్లాడేటప్పుడు ఏదో స్ఫురణకు వస్తుంది, దాన్ని చెప్పాలని అనుకుంటాం, వెంటనే ఏదో చెప్పాలని అనుకున్నాను, వెంటనే మర్చిపోయినాను అంటాం. అంటే ఏమర్థం? భావం ఎప్పుడు తటిల్లతే, భావం ఎప్పుడు మెరుపు తీగే, అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ భావాన్ని డీకోడ్ చేశాడంటే, మెరుపును డీకోడ్ చేస్తే అది శబ్దం అవుతుంది, అది ఉరుము. ఉరుము అనేది నువ్వు కళ్ళు మూసుకున్నా తెలిసేటువంటిది. నువ్వు కళ్ళు మూసుకున్నా ఉరుము తెలుస్తుంది. నువ్వు కళ్ళు మూసుకొని వినగలిగేటువంటిది ఉరుము. నువ్వు కళ్ళు మూసుకుంటే వినగలిగేటువంటిది మెరుపు కాదు. అంటే చక్షురగోచరమైనటువంటి శబ్దము తాను. ఎందుకు శబ్దం తానని చెప్పినాడు? నేను మెరుపు తీగ నువ్వు ఉరుము అని ఎందుకు అనలేదు తెలుసా? పోనీ నువ్వు పిడుగని చెప్పుంటే పేడా పోయేది. అది ఎందుకు చెప్పలేదు తెలుసా? ఎందుకు చెప్పలేదంటే, ఈ మొత్తం అభివ్యక్తి అంతా శబ్దరూపమైనటువంటిదే కదా. భావసుందరి యొక్క అభివ్యక్తి అంతా శబ్దరూపమైనటువంటిదే కనుక తాను ఉరుమునని డిఫైన్ చేసుకున్నాడు. అందుకే వెంటనే ఏం చెప్పాడు? నేను శబ్దమైన తాను కావ్యం మగు. నేను శబ్దం అయితేనే ఆమె కావ్యం అవుతుంది, నేను శబ్దం కాకపోతే తాను కావ్యం కాదు. శబ్దం ఎప్పుడు అస్తిత్వం లేనటువంటిది. ఈ శబ్దాలన్నీ ఒకదానితో ఒకటి శృంఖలగా ఏర్పడినప్పుడు అది వాక్యం అవుతుంది, పద్యం అవుతుంది, కావ్యం అవుతుంది, పాట అవుతుంది, ఏదేదో అవుతుంది, దానికి అస్తిత్వం వస్తుంది. కాబట్టి నేను ఇండివిజువల్గా ఉన్నప్పుడు, నేను శబ్దంగా ఉన్నప్పుడు నా అస్తిత్వం ఏమీ లేదు. నా అస్తిత్వం ఎప్పుడు వస్తుందంటే నేను కావ్యమైనప్పుడు వస్తుంది. నేను కావ్యం ఎప్పుడు అవుతాను అంటే నేను అనేకమైనప్పుడు, నేను అనేకంగా ఉండి ఏకమైనప్పుడు, అనేకమైనటువంటి నేను ఏకమైనప్పుడు నేను కావ్యం అవుతాను. అనేకంలో నేను ఏకాకినైపోయినప్పుడు నేను ఎప్పుడు కావ్యం కాను. ఏకాకి ఎప్పుడు కావ్యం కాడు, సమూహమే కావ్యం. నువ్వు ఎప్పుడు సమూహం అవుతావో, శబ్ద సమూహం అయినప్పుడు కావ్యం అవుతావు, వ్యక్తి సమూహం అయినప్పుడు సమాజం అవుతావు. కాబట్టి ప్రతి సమాజం ఒక కావ్యం అవుతుంది, ప్రతి కావ్యం ఒక సమాజం అవుతుంది. అది బాహ్య సమాజం కావచ్చు, అంతరంగ సమాజం కావచ్చు. ఒక ఆయన సమాజంలో జరిగేటువంటి అనేకమైనటువంటి
బాహ్యంలో ఉండాలా, అంతరంగంలో ఉండాలి, ఇటువంటి ప్రణయ స్థితి గతులను బట్టి ఉంటేనే పాట అవుతుంది. అంటే మూలం లేకుండా వ్యక్తి ఉండడు అనేది ముఖ్యం, మనం గుర్తుపెట్టుకోవాలి. నేను అక్కడి నుంచి వచ్చేసాను అంటే ఎక్కడి నుంచి వచ్చావో అది నీకు మూలం, అది అటు తర్వాత నువ్వు పాట అయ్యావు, అనేకమైనటువంటి చరణాలతో విస్తరించావు. నేను పాట అయినాను అంటే అర్థం ఏమిటంటే పాటకు చరణాలు ఉంటాయి, చరణాలు ఉంటే గతిశక్తి ఉంటుంది. నేను విస్తరిస్తాను. మానవుడు విస్తరిస్తూ ఉంటాడు. ఎలా విస్తరిస్తూ ఉంటాడంటే ఒక హృదయంలో నుంచి ఇంకో హృదయంలోకి విస్తరిస్తూ ఉంటాడు. తిరుపతిలో నుంచి భద్రాచలం లేక వచ్చాడు అనేది భౌతికమైనటువంటి విస్తరణ. తిరుపతిలో ఉండేటువంటి వ్యక్తి భద్రాచలంలో ఉండేటువంటి వ్యక్తి హృదయంలో ఒక్క చిన్న స్పందనను కలిగించాడు అనేది హృదయంలోకి విస్తరించడం. కాబట్టి విస్తరించడమే జీవితం. అలా విస్తరించలేనప్పుడు అది మృత్యువుతో సమానం. అందుకని నువ్వు పలికే పలుకైనా, నువ్వు పాడే పాటైనా, నువ్వు రాసే గేయమైనా, నువ్వు ఆలింగనం చేసుకున్న అక్షరమైనా అది అవతలి హృదయాన్ని తాకి ఆ హృదయంలోకి విస్తరించగలగాలి. అలా విస్తరించినప్పుడు ప్రణయం ఉద్భవిల్లుతుంది. ఎందుకంటే ఆ విస్తరించినటువంటి భావాన్ని అవతల హృదయం తన సొంతం చేసుకున్నదా, ఆ హృదయానికి నీ భావానికి ప్రణయం ఉన్నట్టు. అది రిజెక్ట్ చేసిందా, ప్రణయం లేనట్టు, అంతే, ఇంకేం లేదు. ఆ విధంగా ఒక్క భౌతికమైనటువంటి వ్యవసాయ గేయం, భౌతికమైనటువంటి వ్యవసాయం అంటే బుద్ధి, భౌతికమైనటువంటి బౌద్ధిక గేయం కావ్యం అవుతుంది. భౌతికమైనటువంటి బౌద్ధిక గేయం కావ్యం అవుతుంది. అది ప్రసరించడం వల్ల సంస్కారాన్ని వ్యాప్తి చేస్తుంది. సరే, ఈ ప్రణయానికి ఒక లక్ష్యం ఉంది. ప్రతి గుండెకు ప్రణయం ఉంది. ప్రతి గుండె తన సోల్మేట్ కోసం వెతుకుతూ ఉంటుంది. అదే ప్రణయం అంటే. మరి ఆ సోల్మేట్ను చేరుతుందా? తాక చిక్కబోవు తలప చక్కని నీవు, దక్కవీవు వలపు గ్రక్కవీవు, వెక్కిరించి సొగసు బొక్కి నిక్కెదవీవు, నక్క నేను నీవు నాక జగము, నక్క నేను నీవు నాక జగము. నేను భూమి మీద ఉన్నాను, నువ్వు నాకు అందనంత ఎత్తులో ఉన్నావు. నిజానికి అందనంత ఎత్తులో ఉన్నావని అనిపిస్తూ ఉన్నావు. తద్దూరే తదంతికే అని ఉపనిషత్తులో ఒక మాట ఉంటుంది. నువ్వు అందలేదు అని అనుకున్నప్పుడు చాలా దూరంగా ఉన్నావు, నువ్వు అందిపోయావు అని అనుకున్నప్పుడు ఎంతో దగ్గరగా ఉన్నావు. నక్క నీవు, నక్క నేను, నాక జగము నీవు నాకలోకానివి, నేను నక్కను అని చెప్పన్నాడు. అందుకే దూరం అనేటువంటి భావన ఉంది కనుకనే వెతుకులాట, గమనము అనేవి ప్రారంభమయ్యాయి. నీకు దగ్గరగా ఉండేదాన్ని, కనిపిస్తూ ఉన్నటువంటి దాన్ని, కరతలామలకమైనటువంటి దాన్ని నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. నీ అంతికంలో ఉన్నటువంటి దానికోసం నువ్వు గమనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు ఈ గమనం యొక్క ప్రాధాన్యత వచ్చింది, భావసుందరి యొక్క ప్రాధాన్యత వచ్చింది అంటే, తాను భూమి మీద ఉన్నాడు, ఆవిడేమో స్వర్గంలో ఉన్నది. ఆ స్వర్గాన్ని డిఫైన్ చేసుకున్నాడు, స్వర్గం అంటే ఇలా ఉంటుంది అని. ఆ కారణం చేత ఈ వెతుకులాట అనేది ప్రారంభమైంది. కాబట్టి తలపుల్లో ఇంత దగ్గరగా ఉన్నటువంటి భావసుందరి తాకడానికి మాత్రం సాధ్యం కానటువంటిది. తాకడానికి కుదరదు. ఎందుకు కుదరదు తాకడానికి అంటే అది భౌతికమైనటువంటిది కాదు, తలపు ఆంతరంగికమైనటువంటిది. తాకడం అనేది భౌతికమైనటువంటిది. నీ భావసుందరి కూడా నీకు అంతరంగంలో ఉన్నటువంటిదే భావసుందరి. నువ్వేమనుకుంటున్నావు, అది భౌతికంగా ఉంది అని భ్రమిస్తూ ఉన్నావు. నీ భ్రమ సాకారం కాదు, భ్రమ ఎప్పుడూ సాకారం కాదు.
సాకారం అయ్యేటువంటిది భ్రమ కాదు, భ్రమ సాకారం కాదు, సాకారం అయ్యేది భ్రమ కాదు. ఆ కారణం చేత తాక చిక్కబోవు, తాగుదామంటే దొరకవు, ఇది దాని లక్షణం చెప్తోంది. అయితే తలుపుల్లో చక్కగా ఉంటావు, నేను ఎలా కోరుకుంటే అలా ఉంటావు. కారణం ఏంటి? నీ చేతిలో బొమ్మయ్యా, నీ చేతిలో బొమ్మ. అస్సలు ఈ ప్రణయం కోసమే సమస్త కళలు ఉద్భవించాయి. నీ మూలాన్ని వెతుక్కుంటూ నువ్వు కవిత్వం రాయడం మొదలు పెడతావు, నీ మూలాన్ని వెతుక్కుంటూ నువ్వు బొమ్మలు వేయడం మొదలు పెడతావు, నీ మూలాన్ని వెతుక్కుంటూ నువ్వు శిల్పం మొదలు పెడతావు, నీ మూలాన్ని వెతుక్కుంటూ నువ్వు సంగీతాన్ని మొదలు పెడతావు. ఎక్కడో 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 విడిపోయాను నేను కలుసుకోవాలని నాట్యంలో కలుసుకుంటామా, శిల్పంలో కలుసుకుంటామా, సంగీతంలో కలుసుకుంటామా, సాహిత్యంలో కలుసుకుంటామా అని అనేకమైనటువంటి మార్గాలను పరికల్పన చేసుకొని వెతుకుతూ ఉంటాము. అయితే ఆవిడేం చేస్తుంది భావసుందరి? ఇవన్నీ జరగడానికి, ఈ చర్చ చేయడానికి, ఈ ప్రేరణ జరగడానికి కారణం ఆవిడే. నీలో ప్రేరణ కల్పించేది ఆ సుందరి. ప్రేరణ కల్పించాలంటే సౌందర్యం లేకపోతే ప్రేరణ కలగదు, సౌందర్యమే ప్రేరణ కలిగిస్తుంది. ఆ ప్రేరణ ఎక్కడుంది అంటే మూలంలో సౌందర్యమే, మూలం అంతా సౌందర్యమే. ఆ సౌందర్యం నీలో ప్రేరణ కలిగిస్తుంది. ఎలా కల్పిస్తుంది అంటే మౌన రాగములను గానముగా చేసి, నువ్వు మౌనంగా ఉన్నావు, అప్పుడు నీకు రాగం వినిపిస్తుంది. రాగం అంటే కోరిక అని అర్థం, రాగం అంటే సంకల్పం అని అర్థం, రాగం అంటే ఆసక్తి అని అర్థం. నీకు ఒక ఆసక్తి కలుగుతుంది, నీకు ఒక కోరిక కలుగుతుంది, నీకు ఒక సంకల్పం కలుగుతుంది. ఆ కోరిక, ఆసక్తి, సంకల్పం ఇవన్నీ శబ్దం కాదు, అవన్నీ మౌనమే. ఈ మౌనం వెనక ఉన్నటువంటిది ఎవరు? ఏ మూలం నుంచి నువ్వు విడిపోయావో ఆ భావసుందరి ఉంది, అది నీకు మౌన రాగంతో ప్రేరణ కలిగిస్తుంది. రాసినటువంటి నిశ్శబ్దమైనటువంటి ఆ ప్రణయ గీతం అది నీకు ప్రేరణ కలిగించి గుండె తట్టి నన్ను కుదిపివేసే. అప్పటి వరకు పడుకొని ఏ చలనం లేకుండా స్థితిశక్తిలో ఉన్నటువంటి వాడిని తట్టి లేపి ప్రేరణ కల్పించి ప్రచోదన కల్పించి ఊపి నిద్ర లేపేసింది. ఇప్పుడు ఏం చేశాడు? అక్కడికి వెళ్ళలేడు, అక్కడికి వెళ్ళాలంటే మౌనంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది? నిద్ర లేపేశాడు. నిద్ర లేచిన తర్వాత మౌనం ఉండదు, మాటలే ఉంటాయి. మాటల్లో కావ్యాలు వస్తాయి, మాటల్లో కావ్యాలు వస్తాయి. మౌనం తపస్సు అవుతుంది. అందుకే నాన్ ఋషి కురుతే కావ్యం అని ఎందుకన్నారంటే, ఋషి కానటువంటి వాడు కావ్యాన్ని రాయలేడంటే నువ్వు ఒక తపస్సులో ఉండాలి. ఆ తపస్సులో నుంచి నీకు ప్రేరణ కలగాలి, ఆ ప్రేరణ నిన్ను ప్రచోదన చేయాలి, ఆ ప్రచోదన శబ్దరూపంగా మారాలి. ఆ శబ్దం ఒక వస్తువును ఆశ్రయించి దానికి అనేకమైనటువంటి అలంకారాలను కల్పించి దాన్ని ఒక కావ్యంగా ఘనీభవింపజేయాలి, అక్షరాలను ఘనీభవింపజేయాలి. అందుకని నువ్వు తపశ్శక్తి సంపన్నుడు కావాలి అని చెప్పన్నాడు. తపస్సు అంటే మళ్ళీ తపస్సు అంటే ఏమిటి? మళ్ళీ నేను ముక్కు మూసుకొని జపం చేస్తాంటాను, నువ్వు శరీరానికి సంబంధించినటువంటిది కాదు, ఇది మానసికమైనటువంటి తపస్సు. తపస్సు అంటేనే తపన అని అర్థం. ఆ అక్షరం గురించి, దాని అర్థం గురించి, దాని భావం గురించి, పద దాంపత్యాన్ని గురించి చింతన చేయడం తపస్సు. పదదాంపత్యాన్ని గురించి చింతన చేయడం. ఏ పదంతో ఏ పదాన్ని జోడిస్తే అది ప్రణయబంధం అవుతుందో దాన్ని గురించి ఆలోచన చేయడమే అక్షర తపస్సు. ఆ అక్షర తపస్సంపన్నులైనటువంటి వాళ్ళలో కలిగేటువంటి ప్రేరణ కావ్యానికి బీజమవుతుంది. అదే భావసుందరికి కూడా బీజమైంది. సరే, ఇక ఎప్పుడైతే నీ లోపల భావం నిండిపోతుందో అదే భావం ప్రపంచమంతా ప్రతిఫలిస్తుంది. నీ లోపల ఏముందో ప్రపంచం అదే ఉంటుంది. మనకు తెలుసు, ఓసారి వ్యాస మహర్షి నారద మహర్షి ఎవరో వచ్చారనుకోండి, వచ్చి దుర్యోధనుని చెప్పాడంట, ఒక మంచివాడిని వెతికి పట్టరా ఈ సామ్రాజ్యంలోని.
అట్లాగే ధర్మరాజును పిలిచి ఒక చెడ్డవాడిని వెతికి పట్టరా అని చెప్పి అన్నాడట. ఇద్దరు ఒట్టి చేతులతో వచ్చారు. దుర్యోధనునికి మంచివాడు దొరకలేదు, ధర్మరాజుకు చెడ్డవాడు దొరకలేదు. అంటే ఏమర్థం? ప్రపంచంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు లేరని కాదు దాని అర్థం. నీ మనసులో ఏముందో అదే ప్రపంచం అవుతుంది. నీ మనసులో ఈర్ష్య, అసూయ, క్రోధం, ద్వేషం, లోభం, మోహం ఇవన్నీ ఉన్నాయనుకో, అవే ప్రపంచంలో కనిపిస్తాయి. నీలో ప్రేమ, అనురాగం, వాత్సల్యం ఉన్నాయనుకో, అవే ప్రపంచంలో కనిపిస్తాయి. కాబట్టి ప్రపంచం అనేది నీ ఆంతరంగికమైనటువంటి ప్రతిఫలనమే ప్రపంచం. అందువల్ల కవి యొక్క హృదయం నిండా భావసుందరి నిండిపోయినప్పుడు ఇక ఏముంటుంది? నింగిలోన నీవు, నీటిలోన నీవు, నేలపైన నీవు, నిప్పు నీవు, పీల్చు గాలివీవు, ప్రేయసీ భావనా బలము నీవు, కవికి కలము నీవు. వరుసగా నింగిలో నీవు, ఆకాశం, నీటిలో నీవు, జలం, నేలపై నీవు, భూమి, నిప్పు నీవు, అగ్ని, గాలి నీవు, వాయు, పంచభూతాలు నీవు. అయిపోయింది. భౌతిక ప్రపంచాన్ని అంతా చెప్పేశాడు. ఇక భౌతిక ప్రపంచంలో ఏం మిగిలింది? ఏం మిగలలేదు. ఇక ఏముంది? ఆంతరంగిక ప్రపంచం ఉంది. ఆ ఆంతరంగిక ప్రపంచంలో నేను ఎలా భావిస్తున్నాను? ప్రేమ భావనతో ఉన్నాను నేను. ఆ ప్రేయసీ భావనకు ఉన్నటువంటి బలం కూడా నువ్వు. కాబట్టి నా అంతరంగం నీవే, నా బహిరంగము నీవే. ఇంకా ఈ అంతరంగంలో ఉన్నటువంటి దాన్ని, బహిరంగంలో ఉన్నటువంటి దాన్ని సమన్వయం చేసి నేను రాయాలనుకున్నటువంటి ఆ కళానికి ఉండేటువంటి బలము నువ్వు అని చెప్పన్నాడు. కాబట్టి ఏది అంతరంగంలో ఉందో అది బహిరంగంలో ఉందా లేదా అని చూస్తాం. కవిత్వం రెండు రకాలుగా వస్తుంది. ఒకటి మన లోపల ఉండేది బయట లేనప్పుడు కవిత్వం వస్తుంది, లేదా మన లోపల ఉండేది బయట ఉన్నప్పుడు కవిత్వం వస్తుంది. మన లోపల ఒకటి ఉంటుంది, అదే బయట కూడా కనిపించింది అనుకోండి, అది కవిత్వం అయిపోతుంది. మన లోపల ఒకటి ఉంటుంది, అది బయట లేదనుకోండి, అదే కవిత్వం అవుతుంది. మన లోపల ఉండేటువంటిది బయట లేనప్పుడు దాన్ని ఏమంటామంటే అదేంటి విప్లవ కవిత్వం అంటాం. మన లోపల ఉండేది బయట ఉన్నప్పుడు దాన్ని భావ కవిత్వం అంటాం. అంతే, ఇంకేం లేదు. మన లోపల ఉండేది బయట కనిపించిందంటే భావ కవిత్వం అవుతుంది. మన లోపల ఉండేది బయట లేదు అంటే అది విప్లవ కవిత్వం అవుతుంది. అంటే కవి ఎప్పుడు ఏమనుకుంటాడు? అంత బాగుండాలని కోరుకుంటాడు. వాడు బాగలేదు, వర్ణ వ్యవస్థ ఉంది, వర్గ వ్యవస్థ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇటు బాగలేదు అని అనుకున్నప్పుడు దాని మీద నిరసన చెప్తాడు. కాబట్టి రెండు రకాలుగా వస్తుంది. నీ లోపల ఉండేది బయట ఉందా లేదా? బయట ఉంటే ఒక రకమైన కవిత్వం, లేకపోతే ఒక రకమైన కవిత్వం నువ్వు రాయాలనుకుంటే. కాబట్టి ఆ కళానికి బలం ఇచ్చేటువంటిది కూడా నువ్వే లోపల ఉండవు, నువ్వే బయట ఉండవు. కాబట్టి ఇక్కడ నిరసన ఉండదు, భావసుందరే ఉంటుంది అనేది ముఖ్యమైనటువంటి విషయం. మిత్రులారా, ఈ తాత్విక సామ్రాజ్యానికి సామ్రాజ్ఞి భావసుందరి. కాబట్టి భావసుందరి అంటే ఇందులో చాలా పద్యాలు ఉంటాయి రకరకాల. ఒత్తు జడల దాన, ఎత్తు కొప్పుల దాన అనేసి ఉంటాయి. ఇవన్నీ నేను చదవనులేండి, ఇవన్నీ చదువుకోవచ్చు. అయితే ఆ ఒత్తు జడలలో కూడా అదే చైతన్యం ఉంది అని చూడాలి. ఈ ప్రణయం అనేది ఏమిటంటే అస్తిత్వాన్ని లేకుండా చేసేది ప్రణయం. అస్తిత్వంతో మొదలై అస్తిత్వాన్ని లేకుండా చేసేది ప్రణయం. ఇంకా చెప్పాలంటే రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తాడు. ఆ కథ చెప్పేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఏమిటంటే ప్రణయం అంటే ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, ఒక ఉప్పు బొమ్మ ఉంటుంది. ఆ ఉప్పు బొమ్మ సముద్రం లోతును కొలిచేదానికి బయలుదేరుతుంది. అది రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి కథ. చాలా చిన్న కథ, సింగిల్ లైన్ స్టోరీ. ఉప్పు బొమ్మ సముద్రం లోతును కొలిచేదానికి వెళ్ళింది. సముద్రం లోతును కొలవాలంటే ఏం చేయాలా? లోపలికి వెళ్ళాలి. ముందు బీచ్లోకి పోయింది, పాదాలు కరిగాయి, చూస్తూ ఉంది, పాదాలు కరిగిపోయాయి. ఇంకొంచెం లోతుకెళ్ళింది, మోకాళ్ళ వరకు కరిగిపోయింది. ఇంకొంచెం తొడల వరకు కరిగిపోయింది. ఇంకొంచెం మెడ వరకు కరిగిపోయింది. ఇప్పుడు కూడా చూస్తూనే ఉంది. ముక్కు కూడా కరిగిపోయింది, చూస్తూ ఉంది. కళ్ళే కరిగిపోయినాయి, ఇంకేం చూస్తుంది? భావం అంటే అదే, భావసుందరి అంటే అదే. నిన్ను తనలోకి లాక్కొని నిన్ను లేకుండా చేసేది భావసుందరి. మొదట నీకేం కనిపిస్తుంది?
మొదట నీకేం కనిపిస్తుంది? అలలు కనిపిస్తాయి, సముద్రాలు కనిపిస్తాయి, అదేంది గవ్వలు కనిపిస్తాయి, తాబేళ్ళు కనిపిస్తాయి, ఎండ్రకాయలు కనిపిస్తాయి, ఏమేమో కనిపిస్తాయి. అవన్నీ ఇట్లాంటివి, అవన్నీ చెప్తారు. యువత్తు జడల దాన ఇట్లాంటివన్నీ. అవన్నీ చూడకుండా సముద్రం ఉండదు. కానీ మనం చూడాల్సింది ఏమిటంటే సముద్రం లోతు తెలుసుకున్నావా లేదా అని. సముద్రం లోతు తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి వాడు ఏమవుతాడు? సముద్రంలో లీనమైపోతాడు. కాబట్టి నీ అస్తిత్వాన్ని తెలుసుకోవడానికి నువ్వు చేసేటువంటి ప్రయాణంలో, ప్రణయంలో, నువ్వు ఏ ప్రణయం కోసం అయితే బయలుదేరుతావో ఆ ప్రణయంలో నువ్వు మమేకమైపోతావు, నువ్వు లేకుండా పోతావు. అది భావసుందరి అంటే. కాబట్టి భావసుందరి ఏం చేస్తుంది? నీ మొదట నిన్ను ఆకర్షిస్తుంది. భౌతికమైనటువంటి దృష్టి కనిపిస్తుంది. ఆ భౌతికమైనటువంటి దృష్టి నుంచి అలోకమైనటువంటి, అలౌకికమైనటువంటి స్థితిలోకి నిన్ను లాక్కెళ్తుంది. లాక్కెళ్ళి మెల్లమెల్లగా నీ కాళ్ళు కరిగిపోతాయి, నీ చేతులు కరిగిపోతాయి, నీ పొట్ట కరిగిపోతుంది, నీ మెడ కరిగిపోతుంది. అప్పుడేం చెప్తాడు? ఆహా, నీ పాదాలు పద్మాలకు సమానమైనటువంటివి అని అంటాడు. పద్మాలకు సమానమైనటువంటి పాదాలు ఎప్పుడు? నీళ్లలో పెట్టకముందు. నీళ్లలో పెట్టిన తర్వాత ఆ పద్మాలతో సమానమైనటువంటివి పద్మాలే అయిపోయినాయి. ఇప్పుడు పద్మాలు వేరుగా, పాదాలు వేరుగా లేవు. అట్లాగే నీ మిగతా శరీర అవయవాలు కూడా చెప్పుకుంటూ వచ్చినారు. అవి ఏమవుతాయి? అది వేరుగా ఇది వేరుగా ఉన్నప్పుడు ఒకటి ఉపమానం, ఒకటి ఉపమేయం అవుతుంది. కాసేపటికి ఏమవుతుంది? రెండు ఒకటైపోతాయి. అప్పుడు రెండు ఒకటైనప్పుడు ఉపమానం అని ఒకటి, ఉపమేయం అని ఒకటి, రెండు ఉండవు, ఒకటైపోతుంది. దాన్నే అద్వైతం అన్నారు, రెండు లేకపోవడం అని చెప్పి అన్నారు. అట్లాంటి భావసుందరిలో అనేకమైనటువంటి ప్రయోగాలు చేశారు. ముఖ్యంగా ఈ ఆట వెలదులన్నీ కూడా చాలా ఆకర్షణీయమైనటువంటివి. ఇంతకీ ఒక అద్భుతమైనటువంటి తత్వం ఏమిటంటే ఇందులో ఉన్నటువంటిది, మనం ఏమనుకుంటాం? బహుశా భావసుందరి అని అంటే మంచి రంగు, రుచి, వాసన కలిగినటువంటిదేమో అని అనుకుంటాం. ఆ రంగు, రుచి, వాసనలు ఏమీ లేవు. ఆ రంగులకి, రుచికి, వాసనకు అతీతమైనటువంటిది భావసుందరి అని చెప్పడం కోసం ఒకానొక స్థితిలో ఆయనకి ఎలా కనిపించిందంటే, నీదు మోవి నలుపు, నీ మోమున నలుపు, నీవు నలుపు, నీదు నిలువు నలుపు, నలుపులన్నీ నలుపు, నలుపు నీ సొంతము, కృష్ణ జింక కనుల కృష్ణవేణి. ఎట్లా సుందరి? శ్రీకృష్ణ సుందరి. రాముడు నల్లని వాడండి, పుంసాం మోహన రూపాయ అని చెప్పన్నాడు. కృష్ణుడు నల్లని వాడండి, 16,000 మంది వెంటబడ్డారు. కాబట్టి ఇక్కడ భౌతికమైనటువంటి దానితో సంబంధం లేదు, ఆంతరంగికమైనటువంటి ఆకర్షణే తప్ప, ఆంతరంగికమైనటువంటి ఆకర్షణకే ప్రణయం అని పేరు తప్ప భౌతికమైనటువంటి ఆకర్షణకు ప్రణయం అని కాదు. భౌతికమైనటువంటి ఆకర్షణలో అవసరాలు, అవి ప్రణయం కాదు. ఆంతరంగికమైనటువంటి ఆకర్షణలే అసలైనటువంటి ప్రణయం. అట్లా అనేకమైనటువంటి ఉన్నాయి. నేలపై తిరుగాడు దేహాలు రెండు, అలమటించడి ఇరువురి ఆత్మలొకటి. అంటే కవిగా ఉన్నప్పుడు, సుందరిగా ఉన్నప్పుడు రెండుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ కవి, సుందరి ఇద్దరు, అది సముద్రం, ఇది ఉప్పు బొమ్మ. ఉప్పు బొమ్మగా ఉన్నప్పుడు వేరు, సముద్రంగా ఉన్నప్పుడు వేరు. రెండు కలిసిపోయినప్పుడు ఆత్మలొకటి. ఉప్పు బొమ్మలో ఏమైతే ఉందో, ఏ ఫార్ములా అయితే ఉందో, సోడియం క్లోరైడు, అదే సముద్రంలో కూడా ఉంది. దీంట్లో ఉండే ఫార్ములానే దాంట్లో కూడా ఉంది. అందువల్ల ఆత్మలు ఒకటి అని చెప్పన్నాడు. ఆత్మలు ఒకటిగా ఉన్నప్పుడు నువ్వు భావసుందరి అనేటువంటి పేరుతో మళ్ళీ ఎందుకు కవిత్వం రాయాలనంటే ఎదురుగా కనిపిస్తాడా కాబట్టి రాసినామనేది ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం. సరే, ఇట్లాంటివి అనేకమైనటువంటి చమత్కారాలు ఉన్నాయి ఇందులో. నీతో బాంధవ్యమున చేతమ్ము ప్రఫుల్లమాయ చిత్తజురాణి. దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఏదో పడేటట్టే ఉంది అని అనుకున్నాం. కానీ
భౌతిక వాంఛయు కాదని నీ తోడుగా చెప్పువాడ నిండు మనమునన్. ఇప్పుడు అర్థమైపోయిందా ఇది భౌతిక వాంఛ కాదు అని? కాబట్టి భావసుందరి అంటే భౌతికం కాదు, పాంచభౌతికం కాదు, అభౌతికం, అలౌకికం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో స్పష్టంగా ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా మనం మిగతావన్నీ ఏమీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. దీంట్లో వృత్తాల్లో వైవిధ్యమైనటువంటి వృత్తాలు ఉన్నాయి, భావాలు అద్భుతమైనటువంటి భావాలు ఉన్నాయి, ఆధునికమైనటువంటి సమాస చాలనం ఉంది, ఆధునికమైనటువంటి ఉపమానాలు ఉన్నాయి. వాటినన్నింటినీ నేను చెప్పడానికి ఇదేమి సాహిత్యం తరగతి కాదు కాబట్టి ఆ అలంకారాలు, ధ్వని వీటినన్నింటినీ నేనేం చెప్పడం లేదు. ఇక దీంట్లో కొన్ని అద్భుతమైనటువంటి పద్యాలు ఉన్నాయి. అంకెలతో అమ్మవారిని ఆరాధించినటువంటి పద్యం ఉంది. ఇది సౌందర్యలహరిలో కూడా ఇట్లాంటి చమత్కారం శంకరాచార్యులు వారు చేసి ఉన్నారు. సరే, అది పక్కన పెట్టేస్తే చదివి వదిలేస్తాను, అర్థం చెప్పను, మీరు అర్థం చేసుకోండి. మీరు చాలాసార్లు చదువుంటారు, భావనా ప్రియ వాళ్ళు చదవకుండా. నడుమగు సున్నా తానొకటి ఆదరిజేరిన రెండు మూడగున్ తడయక కూడా ఆ పైన 4 5 నుంపు సొంపులన్ ముడియగు నారు 7 దినమ్ముల భూషల కాంతి 8 వడి కుచసీమగాంచగ నవమ్ము గళమ్మున నిండు అంకెలన్. ఇట్లా రకరకాలైనటువంటిది ఇట్లాంటి చమత్కారాలు మనకు ముకుందమాల మొదలైనటువంటి స్తోత్ర సాహిత్యాల్లో ఇట్లాంటి చమత్కారాలు ఉంటాయి. వాటన్నింటి యొక్క సారాంశంగా ఒక అద్భుతమైనటువంటి భావ కవిత్వాన్ని మనకు చెప్పారు. అసలు దీని మీద భావ కవిత్వం అవసరం అనేవాళ్ళు కూడా ఉంటారు. అరే, నీ మనసు ఎక్కడ నివృత్తి పొందుతుందో, నీ మనసు ఎక్కడ ఆనందిస్తుందో అదే కవిత్వం. నీకు భావ కవిత్వంలో నివృత్తి కలిగింది, దానికి వెళ్ళిపో. విప్లవ కవిత్వంలో దానికి వెళ్ళిపో, నీ ఇష్టం. దీనికి ఏమి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల సరే, అటువంటి కవిత్వాన్ని ఉపసంహారం చేస్తూ మొత్తానికి ఆవిడ ప్రత్యక్షమైందండి. ఎవరు? ఆ భావసుందరి ప్రత్యక్షమైంది. భావసుందరి ఎట్లా ప్రత్యక్షమవుతుంది? భావసుందరి భ్రాంతి సుందరి అయిందా ఏంటి? భావసుందరి ప్రత్యక్షమైంది అంటే అర్థం ఏమిటంటే, భావసుందరి తానైనాడు అని అర్థం. తానైనాడు అని అర్థం. భావసుందరి ప్రత్యక్షం కాదు, ఎదురుగా కనిపించింది. దానికి ఏం చెప్పాడంటే, ఇదిగో నేను కానల జంతు ధర్మమున కావరమందు చరించినాడా, ఒక జంతు ధర్మంతో చరించినాను. ఎప్పుడైతే నే మానవుడైతి నేటికి సుమా భవదీయ పవిత్ర సంగతిని, ఇప్పుడు నేను మానవుడైపోయినాను నీతో కలవడం వల్ల. కారణం ఏమిటి? నువ్వు నా మూలం కాబట్టి నేను ఎప్పుడైతే నీతో కలిశానో అప్పటి వరకు ఉన్నటువంటి జంతు ప్రవృత్తి మాయమైపోయి నేను మానవున్నయ్యాను. నీకేం కావాలా? మానవుడు మనీషి కావాలా? మనీషి మహనీయుడు కావాలా? ఆ మహనీయుడు కావాలంటే ఏం చేయాలంటే, దోయిలి యొగ్గి వేడెదను తుచ్చపు కోర్కుల యవ్వనంబునన్ మాయ జనించే. తుచ్చపు కోర్కెల యవ్వనంబునన్ మాయ జనించే. ఇక్కడికి స్పష్టమైపోయింది అనుకుంటాను. భావసుందరితో కవిగారికి ఉన్నటువంటి అనుబంధం ఏమిటి అంటే, అదంతా తుచ్చపు కోర్కెలకు సంబంధించినటువంటిది కాదు. నీవు వేల్పుగా నా యద ఆలయమ్ముగా క్షణమ్మున నుండి పునీతుడన్ గదా. ఇది ఆయన కోరిక. నీవు వేల్పుగా నా యద ఆలయమ్ముగా ఒక్క క్షణం నువ్వు నివసించినావంటే నేను పునీతుడినవుతాను అని చెప్పన్నాను. కాబట్టి ప్రతి కవి ఏం కోరుకుంటాడంటే, తన భావానికి తన గుండెలో గుడిగట్టాలని కోరుకుంటాడు. ఆ భావం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆనో భద్రాహ క్రతవో యాంతు సర్వతః విశ్వతః అని ఋగ్వేదంలో చెప్పినట్టు, లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్ అని చెప్పన్నారు. అంటే అద్భుతమైనటువంటి ఆలోచనలన్నీ అనేకమైనటువంటి పార్శ్వాల నుంచి వస్తూ ఉంటాయి. అలా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలకన్నిటికీ గుడిగట్టాలని ప్రతి కవి కోరుకుంటాడు. ఆ గుడి కట్టడానికి చందాలు ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి
చందాలు ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి గుడిలోనే అదేంది గుండెలోనే గుడి కట్టుకుంటాడు. కాబట్టి భావసుందరి అంటే ఆయన గుండెలో నెలకొన్నటువంటి సాక్షాత్తు సరస్వతీ మాత అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆ సరస్వతిని తన గుండెలో నిలుపుకున్నప్పుడు తాను పునీతుడైపోతాడు. ఎక్కడో ఉన్నాడు, దూరంగా ఉంది విద్య, ఆటవికుల్లాగా ప్రవర్తించాడు, విద్యతో సమాగమం ఏర్పడింది, మానవుడయ్యాడు. ఇప్పుడు ఆ విద్యను ఆరాధిస్తున్నాడు, పునీతుడైపోతాడు, అంతే, ఇంకేం లేదు. ఇది కోరుకున్నది. ఇటువంటి స్థితిని తెలియజేసేటువంటిదే భావసుందరి. కాబట్టి సౌందర్యం అనంటే అర్థం ఏమిటంటే మన మూలం. ఆ సౌందర్యాన్ని వెతికి పట్టుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నం ప్రణయం. అది సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు, కానీ జన్మ జన్మలకు ఈ ప్రణయం అనేది ఒక వేటలాగా సాగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు తారసపడుతుంది. అప్పుడు ఇక ఏమీ ఉండదు, ప్రశాంతంగా ఉంటాడు. ఇక దేనికోసం ఆరాటం ఉండదు, వెతికేది ఉండదు, దాని ఋషిగా మారిపోతాడు. లోకోద్ధరణ కోసం ఎప్పుడైనా ఇట్లా 4 పద్యాలు లోకం మీదకి వదులుతూ ఉంటాడు. అటువంటి ఈ భావసుందరిని రచించినటువంటి వీరు ఇందులో చాలా చమత్కారాలు చేశారు. ఎక్కడో చోట నా అవధాని కంటి సారా బీరు రమ్ము జిమ్ము, సారా బీరు రమ్ము జిమ్ము ఈ పదాలు ఇచ్చినారు. ఎక్కడ మా విట్టుబాబు, జంట భావములకు సారము నీవై, జంట భావములకు సారము నీవై. భావాలు ఎప్పుడు 2 ఉంటాయి. ఎప్పుడు ఇద్దరి భావాలు ఒకే రకంగా ఉండదు. సారం మాత్రమే ఒకే రకంగా ఉంటుంది. సారం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందంటే ప్రణయం ఉన్నప్పుడు సారం ఒకటే అవుతుంది. ప్రణయం లేకపోతే సారం కూడా ఒకే రకంగా ఉండదు. మనం ఈ మీటింగ్ పెట్టుకోవాలని ఒక మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ మీటింగ్ పెట్టుకోవాలని ఇంకో మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఎట్లుంటాయి భావాలు? భిన్నంగానే ఉంటాయి. సారం ఏమిటి? మీటింగ్ పెట్టుకోవాలనే సారం, కానీ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉంటాయి. కాబట్టి జంట భావములకు సారము నీవై, బీరువో కమదిని బిగియబట్టి, రమ్ము రమ్మటంచు ప్రార్థించినన్ రావు, చిత్తమెల్ల కుదుప జిమ్మటంచు. మీకు మత్తెక్కిందని అనుకుంటాను. గురువుగారు ఏం చేశారు? ఆ స్థాయిని పాటించారు. మొదట సారా ఇచ్చారు, ఆ తర్వాత కొంచెం క్వాలిటీ పెంచి బీర్ ఇచ్చారు, ఆ తర్వాత రమ్ ఇచ్చారు, తర్వాత జిన్ ఇచ్చారు. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం నాకు తెలియదు. మొత్తానికి కొంచెం స్టేటస్ అయితే పెంచినట్టు నాకు అనిపించింది. పోవడమే అంతా. ఇది అనుభూతి వల్ల వచ్చినటువంటిది కాదు. సరే, ఇటువంటి అనేకమైన విశేషాలకు ఆలవాలమైనటువంటి ఈ భావసుందరి కావ్యం తెలుగువారి అదృష్టం కొద్దీ వచ్చింది. కాకపోతే దీన్ని చదవాల్సినటువంటి దృష్టిని మనం సరిగ్గా పట్టుకొని చదివితేనే దీని యొక్క ఆత్మ అర్థమవుతుంది. దేనికైనా అంతే, ఏ కవిత్వానికైనా ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ తెలియకుండా చదివితే అది ప్రేతాత్మగా మారిపోతుంది, ఆ కవిత్వం ప్రేతాత్మ అయిపోతుంది. కాబట్టి ఆత్మ తెలిసి కవిత్వాన్ని చదవాలి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భావనా ప్రియ సాహిత్య వేదిక పెద్దలందరికీ అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకందరికి కూడా పునః నమస్కారాలు తెలియజేస్తూ, భావసుందరిని ఆముదాల మురళి ప్రసంగం చేస్తాడాడంటే ఏదేదో ఊహించుకున్నటువంటి మీ ఆశలు నెరవేరినందుకు మన్నింపులు వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.